వెల్కమ్ టు విజిల్. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలను చైతన్యపరచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి నల్లమోతు చక్రవర్తి గారు అనే విద్యావంతులు, మేధావి, విశ్లేషకులు, సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ అధ్యక్షులు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నాటి జగన్ పాలనకు కొనసాగింపుగా విద్యుత్ శాఖలో ఏదైతే అవినీతి ఒప్పందాల కారణంగా కరెంటు బిల్లులు తగ్గాల్సిన పరిస్థితి తగ్గకుండా కొండెక్కే పరిస్థితి, అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితిపై మొట్టమొదటిసారి గళం విప్పి ఆధారాలతో పెద్ద బాంబు పేల్చారు. దానికి సంబంధించి నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వర గారితో కలిసి విజయవాడ ప్రెస్ క్లబ్లో చక్రవర్తి గారి ఆధ్వర్యంలో పీపీటీ ప్రజెంటేషన్ మీడియా ద్వారా తెలుగు సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి చైతన్యపరిచేదానికి ఒక కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించి లోతైన విశ్లేషణ చేయడానికి చక్రవర్తి గారు విజిల్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం సుభకర్ గారు. మీరు గతంలో 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. మీరు, మీ టీము చాలా ఎఫర్ట్స్ పెట్టారు. దాని లోతులోకి వెళ్ళే ముందు మీ స్వాగతం, మీ బయోగ్రఫీ ఏంటి సార్? నేను బయోగ్రఫీ అంటే చాలా పెద్ద స్టోరీ అవుద్ది, ఎట్లా కుదించాలో ఆలోచించాలి. మీ కొరకు 1 నిమిషాల్లో చెప్తాను. ఇండియాలో అండర్ గ్రాడ్ చదివాను, మాస్టర్స్కి అమెరికా వెళ్ళాను, దాని తర్వాత ఎంఎస్ చేసి ఎంబీఏ చేశాను, అక్కడ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశాను. రాజకీయాల పట్ల ఆసక్తి, అవగాహన, సిద్ధాంతాలు అన్నీ కూడా అమెరికాలో నేను నేర్చుకున్నాను. సో పుట్టింది ఇక్కడ, బట్ భావజాలం మాత్రం అక్కడ అబ్బింది. ముందు కొంత లెఫ్ట్ లీనింగ్ ఉన్నప్పటికీ క్రమక్రమేణా ఐ మూవ్డ్ మోర్ రైట్. అక్కడ కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్, సైద్ధాంతికంగా చాలా ఇన్కన్సిస్టెన్సీస్. దాని తర్వాత ఐ మూవ్డ్ మోర్ టువర్డ్స్, పీపుల్ కాల్ మీ టుడే ఏ లిబర్టేరియన్, అంటే స్వేచ్ఛావాది, వ్యక్తిగత స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. ఆ స్వేచ్ఛకు అతిపెద్ద ఆటంకం ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు, వేసే పన్నులు, దాని మూలంగా వచ్చే అవినీతి, ఇవి సమాజ ప్రగతికి అతిపెద్ద అడ్డంకాలుగా భావిస్తాను, నమ్ముతాను. ఆ దిశలో క్యాపిటలిజం ఒక నైతిక వ్యవస్థగా నమ్మే వ్యక్తిని. ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి సెంటర్ ఫర్ లిబర్టీ స్థాపించాం. ప్రభుత్వం చేసే అరాచకాలు, ప్రభుత్వం చేసే అవినీతి, అదేవిధంగా ప్రభుత్వం ఎందుకు చిన్నగా ఉండాలి, ఉంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, క్యాపిటలిజం అంటే ఏంటి, ఇట్లాంటివి ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జీవితానికి దట్ ఈజ్ మై గోల్. అంతకుమించి నాకు జీవితంలో ఇంకేదో సాధించాలి అనే ఆశ లేదు. నా సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, సమాజంలో మార్పు రావాలి. దేశం నా సిద్ధాంతాలతో, నాది అనలేను, ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన సిద్ధాంతం, విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఈ సిద్ధాంతాలతో దేశం అనూహ్యమైన ప్రగతి సాధిస్తుంది అని నా గట్టి నమ్మకం. మీరు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఎందుకు పర్యటించారు, ఆ ఉద్దేశాలు, ఆనాటి పాలన మిమ్మల్ని ఎందుకు కదిలించింది అనే దాన్ని వివరిస్తారు? తప్పకుండా అండి. సో ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, నేను భారతదేశానికి తిరిగి వచ్చింది 2011లో, రాష్ట్ర విభజన సమయంలో. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చింది విభజనకు వ్యతిరేకంగా. అమెరికాలో ఉన్నప్పుడు పుస్తకం రాశాను, ఇక్కడ విడుదల చేశాను. నా పుస్తకం ఇక్కడ విడుదల చేసినప్పుడు నా మీద దాడి చేశారు. దాని తర్వాత దాదాపు 2 సంవత్సరాలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడాను. రాష్ట్ర విభజన జరిగిపోయింది, మీకు తెలిసిందే. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను యాక్టివేట్ అయింది కాదు. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్.
కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత కాస్త పిల్లల బాధ్యతలు, చాలా కాలం పిల్లల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి పిల్లలతో కాస్త సమయం గడుపుతూ వాళ్ళ ఆటలు, చదువులు వాటి మీద దృష్టి పెట్టాను. పిల్లలు ఈ సంవత్సరం మా చిన్నవాడు, పోయిన సంవత్సరం మా పెద్దవాడు కాలేజ్కి వెళ్ళారు. సో మోర్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి ఎందుకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నామంటే 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఇటువంటి అరాచకాలు చేస్తుందా అన్న అసలు అనూహ్యమైన పాలన అది. ఆ పాలనలో జరిగిన అవినీతి కానివ్వండి, దాడులు కానివ్వండి, ప్రతిపక్షాలు అసలు ఇంకొక వాయిస్కి స్థానం లేకపోవటం మూలంగా ఐ ఫెల్ట్ ఇట్ ఈజ్ అవర్ రైట్ టు ఫైట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక నియంతృత్వ వ్యవస్థ దిశగా వెళ్ళింది. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ అతన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అందరి మీద దాడులు చేస్తుంటే బాలినేని గారి బర్త్డేలో వాళ్ళ అనుచరుడే ప్రసంగం ఇచ్చాడు, మరి మీకు గుర్తుందో లేదో. వైశ్య కమ్యూనిటీ ఎగ్జాక్ట్లీ. ఇస్తే సుబ్బారావు గుప్తా రైట్ చితగొట్టారండి కెమెరాలు పెట్టి. అంటే కొందరు కొడుతుంటే దొంగచాటుగా ఎవరో చిత్రీకరిస్తారు. ఇది అది కాదు, ప్రపంచానికి తెలియాలి. మాకు వ్యతిరేకంగా మాట్లాడితే పర్యవసనాలు ఎట్లుంటాయో అందరూ చూడాలి అని ఒక కెమెరా కాదు 5 కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి బయటకు వదిలేరు. ఒక భయాన్ని క్రియేట్ చేయటం. అట్లా ఎంతమందిని, అంకబాబు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలిసిందే, రాత్రి తీసుకొచ్చి ఈడ్చుకొచ్చారు. వచ్చి మేము అరెస్టే చేయలేదంటారు. రంగనాయకమ్మ గారు దుర్గా పోస్ట్ షేర్ రాసినందుకు, షేర్ చేసినందుకు అయ్యేసరికి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా పీపుల్ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. అసలు ఇప్పుడు కొన్ని వివరాలు మనం బయటకు వస్తుంటే లిక్కర్ స్కామ్లు, అసలు ఈయన గతంలో చేసిన అవినీతే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి మీదనే ఈయన జైలుకి వెళ్ళారు. ఈయన మీద సిబిఐ కేసులు, పక్క ఆధారాలు ఈ రోజుకి కోర్టులో నలుగుతూనే ఉన్నాయి, వాయిదాలు వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మారారంటే మారలేదు, అంతకంటే ఇంకో లెవెల్కి వెళ్ళారు. సాక్షి పత్రికను అందరితో అమ్మించడం, భారతీయ సిమెంట్ ప్రభుత్వానికి అమ్మించడం, అసలు మద్యం అమ్మకాల్లో మీకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, మొత్తం క్యాష్ పేమెంట్స్ మీకు గుర్తుంటే. అంటే అసలు అది బరితెగింపుకు పరాకాష్ట. భారతదేశం మొత్తం ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా ఈరోజు దే ఆర్ ఏబుల్ టు టేక్ యూపీఐ పేమెంట్స్. ఉద్దేశపూర్వకంగా సాఫ్ట్వేర్ డౌన్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ కోసం ఒక సపరేట్ ప్లాట్ఫామ్, డిజిటల్ పేమెంట్ అనేది కరోనా సమయం ఆ క్యాష్ ద్వారా కూడా ముట్టుకోవటం అనేది కరోనా అనే దానికి సంబంధించి ఆ దశలో కూడా నగదు మాత్రమే అని చెప్పేసి దాన్ని ఒక బరితెగింపు పాలనకు అంతకంటే రాక్షస పాలన. ఇంకా అది రాక్షస పాలన. నాసిరకం మద్యం, ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోయాయి. ఈయన వచ్చింది ఏంటి, మద్యం తాగి కుటుంబాలు ఛిద్రం అయిపోతున్నాయి, మద్యం నిషేధించాలని వచ్చిన ఆయన పాలనలోకి వచ్చి ముఖ్యమంత్రి చేసింది ఇది కార్యక్రమం. సో ఇట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ హౌ ఐ ఫెల్ట్. అండ్ మనకు చేతనైనంతగా సమాజంలో ఒక వ్యక్తిగా నా వంతుగా నేను ప్రజల అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. పర్సనల్గా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు రాష్ట్రాన్ని తిరిగారు, డేటా సేకరించారు. మీరు త్రూ వీడియో ద్వారా, యూట్యూబ్ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా మీరు చేతనైనంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పనులు గుర్తొచ్చినప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? నో, ఇట్ వాజ్ డీప్లీ ట్రబ్లింగ్, బాధ కలిగించే విషయం. అండ్ భారతదేశం, మన ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు బాగా ఉండాలని కోరుకునేవాడిని. సో రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండటం సహజం, విడిపోవటం సహజం, మళ్ళీ కలవటం సహజం. కానీ ఇటువంటి అరాచక పాలన అనేది మన భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదనేది భావన. అదొకటి. 2, ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే, నియంతృత్వం సమాజంలో వేళ్ళు ఊనుకున్న తర్వాత మనం ఏం చేయలేమండి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నార్త్ కొరియా ఉంది, వెనిజువేలా ఉంది, క్యూబా ఉంది.
ఈ దేశాల్లో నియంతృత్వం ఎంత దూరం పోయిందంటే ప్రజలు ఇంకెదిరించలేరు. ఇప్పుడు మీరు నార్త్ కొరియాలో విప్లవం రావాలంటే అసాధ్యం. పక్కనే సౌత్ కొరియా, రెండు ఒకదాని పక్కనే ఒకటి ఉంటాయి. సౌత్ కొరియాలో ప్రజలు సంపన్న దేశం, ఆకలి చావులు కానీ ఏమీ లేవు. దానికి ఆనుకునే ఉంది నార్త్ కొరియా, నియంతృత్వ దేశం. ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అక్కడ. నో ఇంటర్నెట్, నో బేసిక్, అసలు ఏమీ ఉండవు. వార్త కూడా బయటకు రాదు. బోర్డర్ దాటితే కాల్చి పారేస్తారు. ప్రయత్నం చేస్తే, సరిహద్దు దాటే ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తారు. మరి ఈ సౌత్ కొరియా ఇంత సంపన్న దేశంగా, ఇంత సంపదతో ప్రజలు ఇంత సంతోషంగా ఎందుకున్నారు? అదే నార్త్ కొరియా అంత బీదగా, అంత బీదరికంలో, అన్ని కష్టాల్లో, ప్రజలు తిండి లేక ఆ బీదరికంలో ఎట్లా బతుకుతున్నారు? కారణం ఏంటి? కారణం ప్రజల్లో చైతన్యం లేని రోజు, ప్రజలు నియంతృత్వాన్ని ఎదుర్కొని రోజు, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చెయ్యని రోజు సమాజాలు నిర్వీర్యం అయిపోతాయి, నియంతృత్వ వ్యవస్థలోకి వెళ్తాయి. అండ్ టు మేక్ ఇట్ ఎ పాయింట్, నేను సెక్రటేరియట్కి వెళ్ళి, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో సచివాలయంలో అప్పుడు ఒక అధికారి ఉన్నారు, అజయ్ జైన్ అనే అధికారి, ఫైబర్ నెట్ కేసులో ఆయన ఓ వాంగ్మూలం ఇచ్చారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని. ఆయన కింద పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నారు. ఆయన ప్రస్తుతం నేను అనుకుంటా ఇంకా అదే పొజిషన్లో ఉన్నారనుకుంటా. ఆయన జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, నన్ను అవినీతికి పాల్పడమన్నారు, తప్పక పాల్పడ్డాను అని వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు. 164 స్టేట్మెంట్ అంటారు దాన్ని సిఆర్పిసిలో. మరి ఆయన నేనే అవినీతికి పాల్పడ్డా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగా. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి, నేను ఆయన కార్యాలయకి వెళ్ళాను, కంప్లైంట్ ఆయన డాక్యుమెంటు కంప్లైంట్, మీరు చర్యలు తీసుకోవాలి కదండి. మీ ప్రభుత్వంలో అధికారి అవినీతి చేశా అంటున్నాడు, చేసి ఆయన జడ్జి ముందు చెప్పిన తర్వాత మీరు ఆయన్ని ఎట్లా వదిలేస్తారని. నౌ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన సచివాలయంలోకి వెళ్ళి ఆయన చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు, నాకు లేదు. బట్ ఎందుకు చేయాలి అంటే, ఇఫ్ యూ ఈల్డ్, ఏమంటే మనం లొంగిపోతే ప్రభుత్వానికి, ప్రభుత్వ తుపాకీకి మనం లొంగిపోతే, ప్రజలందరూ దానికి భయపడితే, విల్ బికమ్ నార్త్ కొరియా. ఎదురు తిరిగి న్యాయం కొరకు, ధర్మం కొరకు పోరాడితే విల్ బికమ్ మోర్ లైక్ సౌత్ కొరియా. కలిసారా చీఫ్ సెక్రటరీ? కలవలేదు, తుపాకులు అడ్డుకుంటాయి. ఓకే, అడ్డుకోనివ్వండి, మనం వెళ్ళాం కదా, ఇచ్చాం కదా, ప్రయత్నం చేశాం కదా. సచివాలయం లోపలికి వెళ్ళాం, ఆయన ఆఫీస్కి వెళ్ళాం, ఆపేదాకా వెళ్ళాక ఈవెంట్ ఆల్ ది వే డి బ్లాకో బి బ్లాకో ఏదో బ్లాక్లో ఉంటారు. ఆయన ఉన్నారు ఆఫీస్లో. మెసేజ్ పంపించాం, అరగంట కూర్చున్నాం, రాలేదు. సరే ఓకే, పత్రం అన్న తీసుకోండి అన్నాం, తీసుకున్నారు. స్టాంప్ పేమెంట్ మేము వేయమంటారు. మరి మీరు వేయకపోతే మాకు ఎట్లా తెలిసిందంటే అంతే. బట్ ఆయనకి వెళ్ళే ఉంటుందిగా, వెళ్ళకుండా ఉంటుందిగా. తీసుకున్నాడు, ఏమి చెత్తబుట్లో పారేయరుగా. మనం దూరం అంత గలాటా చేసిన తర్వాత దాని తర్వాత మీడియాని పిలిచాం, చెప్పాం. చీఫ్ సెక్రటరీ అయినా ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా అవినీతి చేశాను, ఆయనే ఒప్పుకున్నాడు. ఫిర్యాదు ఇద్దామంటే తీసుకోవట్లేరు. కొంత ప్రజల్లో అవగాహన, ప్రజల్లో కొంత చైతన్యం. సో మనవంతుగా, ఐఎమ్ నాట్ సెయింగ్ దీనివల్ల మార్పులు వచ్చేసాయి, దేశంలో మొత్తం చైతన్యం వచ్చిందని కాదు. బట్ తలా ఒకరు ఉడతా భక్తిగా ప్రయత్నం చేసినప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి. మీరు ఆ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం వైపు ఇంటికి వెళ్ళిపోబోతున్నాడు అనే పబ్లిక్ పల్స్ మీ దాకా వచ్చిందా? ఓడిపోతారు అన్న భావన ఉండింది, కానీ ఇంత భారీ మెజారిటీతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నేను అనుకోలేదు. ఇంత మెజారిటీ వస్తుంది, 11 సీట్లకే ఆయన పరిమితం అవుతారని అనుకోలేదు. ఎందుకంటే హిజ్ ఓట్ బేస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. కొన్ని సెక్షన్స్ పాపులేషన్లో ఆయన ఈ రోజుకి చాలా గట్టి ఫాలోయింగ్ ఉంది. అండ్ టు హిస్ క్రెడిట్, రాజకీయ పరంగా హీ హెస్ డన్ వెరీ గుడ్ అట్ కన్సాలిడేటింగ్. ఒక ఓట్ బేస్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో ఆయన సఫలీకృతం అయ్యారు. 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసి 30 సంవత్సరాలు నేను ఇదే సీట్లో ఉంటాను అని ఆయన అనటం, నమ్మటం, నమ్మబలగటం, ఎదుటి వాళ్ళని నమ్మించటం, అంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజాస్వామ్యం మొత్తం భయంగుప్పిట్లోకి వెళ్ళినప్పటికీ ఓటు అనే ఆయుధంతో మీరు ఎలా అయితే సెక్రటేరియట్కి వెళ్ళారో, ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి తన విశ్వరూపాన్ని చూపించారు. ఏ ఆశలతో
ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అంత ఘనమైన తీర్పిచ్చారంటారు? ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా కూడా నా అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా వేసిన ఓటు అని నేను జగనొద్దు అనేదే అనేది ఫ్యాక్టరా? ఐ ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, విపరీతంగా డబ్బులు పంచారు, తనకు ఓటు వేసిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు, ఓటు వేసిన సెక్షన్స్కి గుర్తింపు ఇచ్చారు. ఎంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అండి, ఎన్ని కమిషనరు చైర్మన్ల పదవులు ఇచ్చారు తన తన మనుషులకి. అయినప్పటికి కూడా ప్రజల్లో ఒక భయాందోళన, దే డిడ్ నాట్ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్. ప్రజలు లిబర్టీ కావాలని కోరుకున్నారు. ప్రజలు తప్పకుండా 100% స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దే ఫెల్ట్ ఏ రిలీఫ్. ఊపిరి పీల్చుకోగలం, కాస్త మాట్లాడగలం, మాట్లాడగానే వచ్చి దాడులు చేసి కొట్టడం, తన్నటం ఇట్లాంటివి జరగవు అన్న కాన్ఫిడెన్స్ కొంత ప్రజల్లో డెఫినెట్లీ వచ్చింది. ఆయన తన సెక్షన్స్కి చాలా తనకు చేతనైనంతలో ఆయన ఆయన స్థాయిలో ఆయన చేసినప్పటికీ కూడా ఇతర కార్యక్రమాలు, ఆయన నాయకులు, ఆయన అనుచరులు వాళ్ళు చేసిన ఈ స్కామ్స్ కానీ, భూములు లాక్కోవటం కానీ, దాడులు చేయటం కానీ, వీటి మూలంగా ఎక్కువ నష్టం జరిగిందనేది ఒక భావన, అదొక ఎత్తు అయితే. రెండోది అసలు నో డెవలప్మెంట్. మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రజలు ఉద్యోగాలు కోరుకుంటారు, ఉపాధి అవకాశాలు కోరుకుంటారు, కుటుంబాలు సంపన్నంగా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, ఉచితాల మీద బతకాలని కోరుకోరు. ఓకే, తప్పక ఏదో ప్రభుత్వం ఏదో ఉచితం ఇస్తుందంటే పర్వాలేదు, కానీ దానివల్ల మన జీవితాలు బాగుపడవు. జీవితాలు బాగుపడాలంటే వ్యాపారాలు రావాలి, దాంతోపాటు ఉపాధి అవకాశాలు రావాలి, దాని మూలంగా డెవలప్మెంట్ వస్తుంది. కానీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీబీస్ వచ్చాయి, మిగిలింది జరగలేదు. మీకు గుర్తుందే ఉంటుంది, రోడ్ల గురించి అసలు ఎంత గొడవ జరిగేది, వచ్చిన వ్యాపారాన్ని తరిమి కొట్టడం, అమరావతిలో ఎన్నో కంపెనీలు రావాల్సిన వాటిని బయటకు పంపించేయటం, వైజాగ్ వచ్చిన వాటిని పంపించేయటం, ఉన్న వాళ్ళని బెదిరించడం. మీకు గుర్తుండే ఉండే అమర్ రాజా బ్యాటరీస్ అసలు ఎంత గొడవ చేశారో వాళ్ళ మీద. కోవిడ్ అప్పుడు రమేష్ హాస్పిటల్స్, వైజాగ్లో గీతం యూనివర్సిటీ వాళ్ళ మీద, అసలు రామోజీ మీద చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. అసలు ఎక్కడ ఏమి మీరు ఎతికినే దొరకదు మీకు. ఒక కులాలను టార్గెట్ చేయడం, ఒక ప్రత్యేకంగా ఒక కులాన్ని. సో ఇవన్నీ ప్రజల్లో భయాందోళన కలిగించే విషయాలు. అండ్ మనది స్వేచ్ఛా సమాజం. ఇప్పుడు చైనా అంత సంపన్న దేశం, మీరు వెళ్ళి చైనాలో బతకమని భారతీయుల్ని వెళ్ళరు. బంగారు పంజరం చైనా, మనకంటే 5 సంపాదిస్తారు సగటు చైనీయుడు. ఈ ఒక 25 సంవత్సరాల్లో ఇంత చేంజ్ వచ్చింది. బికాజ్ వీ లవ్ అవర్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, స్వేచ్ఛగా విమర్శించగలగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. ఇవి లేనప్పుడు భారతీయులు ప్రభుత్వాలని సహించరు. అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ ప్లేడ్ ఎ బిగ్ రోల్. ఈ ప్రభుత్వ పథకాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ ఉచిత పథకాలు అనే దానికి సంబంధించి ఒక పథకం గురించి, ఆరోగ్యశ్రీ పథకం, దీని మీద విజయలో ఒక వార్త సమగ్రంగా ప్రసారం చేసింది. ఇప్పుడు కేంద్రం 1,20,000 ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం కింద 1,20,000 కోట్ల అప్పు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2,500 చిల్లర కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లింపులు బకాయిలు. కేంద్రంలో చూస్తేనేమో ఈ బడ్జెట్లో 9,000 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. అప్పేమో 1,20,000 కోట్లు. అది ఎప్పుడు తీరాలి, ఎలా తీరాలి? అసలు ఈ పథకాలు, ఈ డబ్బు మళ్లింపు, దీని గురించి విశ్లేషిస్తారు. మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, చేస్తున్న బాధ్యతారాహిత్య ఖర్చుల మూలంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలో బీదరికంలో అడుగున ఉన్న దేశాల్లో ఒకటి. మనది 4వ అత్యంత సంపన్న దేశం ప్రపంచంలో అని అంటారు. పచ్చి బూత్ అది. ప్రపంచంలో 195, 196 దేశాలు ఉన్నాయి. మనది 145వ స్థానం. సంపద 140 కోట్ల. 3-4 స్థానాలు అని చెప్పి అసలు
ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రత్యేకించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ఆ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గానీ, ఆ ప్రభుత్వం నడిపే భారతీయ జనతా పార్టీ గానీ, హ్మ్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నాం అతి త్వరలో. ఇప్పుడు మీరు 3, 4 అంటున్నారు. అసలు మనదే ఒకటనే పరిస్థితుల్లో ఆహ్, అటువంటి వార్తలనే బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ని దేశాలండి? చైనా, తైవాన్, హాంకాంగ్, సరే హాంకాంగ్ పార్ట్ ఆఫ్ చైనా అని కూడా దే ఆర్ సంవాట్ ఫ్రీ. సౌత్ కొరియా, సింగపూర్, దుబాయ్ అన్నీ మన పక్క దేశాలే. ఏమండి, ఈవెన్ మలేషియా మనకంటే సంపన్న దేశం. మొత్తం యూరోప్లో ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడన్, స్విట్జర్లాండ్, నేను చెప్తా పోతే ఎన్నని చెప్పను మీకు. వాళ్ళకంటే మనం సంపన్న దేశమా? ఏంటి మూర్ఖత్వం? అసలు కామన్ సెన్స్ ఉండాలా? అలా ఆ దేశాలు ఇప్పుడు మనం వెళ్ళలేదు, పోనీ సినిమాల్లో చూస్తున్నాగా వాళ్ళు ఎట్లుంటున్నారు. ఇది మనం సంపన్న దేశం ఏంటి? అది పల్లెటూరుకి ఎప్పుడైనా వెళ్ళి చూసారా? ఆడ మనుషులు రోజుకు 300, 350 కూలి, మగ మనుషులు 600 కూలి. తిండి బట్టలేక చస్తున్నారు జనాలు ఊళ్ళల్లో. ఏదో కొంతమంది ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, కాస్త సంపాదిస్తున్నారు. ఆ హైటెక్ సిటీ పోతే కొంచెం అద్దాల మెడలు కనిపిస్తాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ మూర్ఖత్వం ఏంటి? మరి 4వ అతిపెద్దది 140 కోట్ల జనాభా, 140 టైమ్స్ వాళ్ళ ఆదాయాలు చేస్తే చాలా పెద్దగా ఉంటుంది ఎకానమీ. సమస్య 140 కోట్ల మంది ఉన్నాం మనం. మన బలం బలహీనత. సో ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారండి. 1 కోటి మంది సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నారు. మనం 140 కోట్లు 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి. మనం వాళ్ళకంటే ఎక్కువ అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. సింగపూరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 ఎంతో సంపాదిస్తాడు. ఒక సగటు సింగపూర్ పౌరుడు $80,000 అంటే ఎంత అండి? 65 లక్షల, 70 లక్షల. ఓకే, భారతీయుడు ఎంత సంపాదిస్తాడు? $2,500 అంటే 1,50,000, 2,500, సరే 2.5 లక్షలు అనుకోండి. అటు ఇటుగా వాట్ ఎవర్ ద నెంబర్ కమ్స్ టు. మనం సంపాదించేది 2-3 లక్షలు, వాడు సంపాదించేది 70-80 లక్షలు. అసలు ఎక్కడుంది పోలిక? చైనా వాడు మనకంటే 5 ఇంతలు సంపాదిస్తాడు, అమెరికా వాడు 30 ఇంతలు సంపాదిస్తాడు. సో ఇట్స్ మనం చూడాల్సింది పర్ క్యాపిటల్. ఒక సగటు భారతీయుడు సంపాదన ఎంత? ప్రపంచంలో వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే 140. హెచ్డిఐ పరిస్థితి ఏంటి? హెచ్డిఐ ఏంటి? హ్యూమన్ లైఫ్ ఇండెక్స్. జీవిత సార్ చూసుకోవచ్చుగా. నేనే ఉంటున్నానంటే నేను ఆ ఇండెక్స్ దాంతోపాటు మొన్నోరో ఒక వీడియో చూపించారు. నేను పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం మన 140 స్థానం ఉంటే పర్చేసింగ్ పవర్ ప్రకారం చూడాలంటారు కొందరు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. అన్నిటికంటే అసలు ఆదాయం చాలు కదా. ఆదాయానికి మించిన ఏం ఇండికేటర్ కావాలి? ఆదాయం ఉంటే విద్య వచ్చుద్ది, ఆదాయం ఉంటే ఆరోగ్యం వచ్చుద్ది, ఆదాయం ఉంటే తిండి వచ్చుద్ది. అన్నీ ఆదాయానికి సంబంధించే కదా. మనం ఎంత సంపాదిస్తున్నాడు సగటు భారతీయుడు అనేది మనకు ముఖ్యమైన, నాకు వ్యక్తిగతంగా. నేను వీటి మీద ఎందుకు మీరు హెచ్డిఐ కానివ్వండి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనుకుంటా, దాని మీద కానివ్వండి, ఇతర వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టినట్టు దే ఆర్ సబ్జెక్టివ్. క్యాల్కులేట్ చేసేవాడు ఆధారంగా చూస్తాం కాబట్టి దాంట్లో కొంత బయాస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ పర్ క్యాపిటల్ జీడిపి జనరల్లీ సీన్ అయితే పోల్చుకోవడానికి పర్ క్యాపిటల్ జీడిపి ఈజ్ అ గుడ్ ఇండికేటర్. దాని ప్రకారం మనం 140 ఉంటాం. వేరే చూసినా కూడా మనం 140 నుంచి 10కో 15కో రాము. 140 నుంచి వస్తే 110కి వస్తామేమో. బట్ స్టిల్ వీఆర్ వెరీ పువర్ కంట్రీ. ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నానా యాగి, ఆయన పార్టీ కానీ ఆయన పత్రిక సాక్షి కానీ చేసే యాగి ఈ మెడికల్ కాలేజ్లో రగడ ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లు ప్రైవేట్కి అది నడవటానికి అని చెప్పేసి ఆయన కొంత పర్సంటేజ్ కొన్ని సీట్లని ప్రైవేట్కి సి కేటగిరీలో మేనేజ్మెంట్ కేటగిరీ అనేది ప్రకటించారు. ఈ రగడ అసలు ఎలా చూడాలి? దీంట్లో మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అసలు అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీము. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కాలేజీలు పెట్టాలి అంటే ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 12 వచ్చాయి. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 5 యాడ్ చేశారు, 17 అయ్యాయి. సరే ఎన్ని కాలేజీలు కడతారు? ఉన్న కాలేజీలకే స్టాఫ్ లేక, గతిగత్యంతరం లేక బుటాబుటికి నడుస్తుంది. వాటిని నడపలేక ఆయన తీసుకొచ్చిన విధానం ఏంటంటే సగం సీట్లు అమ్మకానికి పెట్టాడు డొనేషన్లకు. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 35% మొత్తం 50% అమ్మకానికి పెట్టి అందులో 35% అనుకుంటా 12 లక్షల ఫీజు,
ఇంకో 10%, 15%కో ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలు ఆర్ మోర్ నడిపే ఆర్థిక స్తోమత లేక, విచ్ గోస్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్. భారతదేశంలో ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, ప్రభుత్వాలు ఈరోజు పరిస్థితి ఏంటంటే, మంత్రి గారితో మనం మాట్లాడుతుంటే రూపాయలో 30 పైసలు జీతాలకు, 30 పైసలు వడ్డీలకు, ప్రిన్సిపల్ పేమెంట్స్ ఏది తీసుకున్న అప్పులు వడ్డీలు కట్టడానికి, 60 పైసలు, ఇంకో 35 పైసలు సంక్షేమ పథకాలు. 95. మీరు రోడ్లు ఎవరు చేయాలి, నీళ్ళు ఎవరు చేయాలి, ఆసుపత్రులు ఎవరు నడిపించాలి, వాటిలో మెడిసిన్ కానీ, న్యూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మన దేశంలో ఇంత దుర్భరంగా ఎందుకుంటున్నాయంటే ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారైన ఇదే దురదృష్టకరమైన విషయం, కూటమి ప్రభుత్వాన్ని ఇదే దురదృష్టకరమైన విషయం, తెలంగాణ అయిన ఇదే. తెలంగాణ ఇట్ వాజ్ బాన్, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు సర్ప్లస్లో ఉంది. అయ్యేసరికి ప్రభుత్వాల దగ్గర అసలు నడపడానికి డబ్బులు లేవు ఈ సంస్థల్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సగం అమ్మకానికి పెట్టారు అవి. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం దగ్గర బిల్డింగ్లు కట్టడానికి అప్పుడు లేవు. అప్పుడు ఆయన కొంచెం పైపైన తూతు మంత్రంగా కట్టాడు, 3-4 ఓపెన్ చేశారు, మిగిలిన వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు, ఎందుకంటే ఆయన కంటే వీళ్ళు ఎక్కిస్తున్నారు ఉచితాలకు ఇచ్చిన తర్వాత, జీతాలకు ఇచ్చిన తర్వాత, వడ్డీలు కట్టిన తర్వాత ప్రభుత్వాల దగ్గర నయా పైస ఉండట్లేదు, కిటకిట ప్రతి నెల. అయ్యేసరికి పీపీపీ అని తీసుకురావటం, దీన్ని వ్యతిరేకించేవాడు ఆయన కట్టలేక ఆయన వదిలేసిపోయాడు, వీళ్ళు కట్టలేక వీళ్ళ పరిస్థితి. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఏ డిస్ఫంక్షనల్ సిస్టమ్. అంటే మొత్తం ప్రభుత్వ వ్యవస్థే ఈరోజు పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకు డబ్బులు లేవు? బాధ్యతారాహిత్యంగా ఎన్నికల్లో గెలవటానికి, మంత్రులు ముఖ్యమంత్రులు కావటానికి, సమాజంలో బాగుపడాలని కాదు, నాకు అధికారం కావాలి, నాకు అధికారం కావటానికి ఏదైనా చెప్తాను. ఒక ఆయన సూపర్ 6 అంటాడు, ఇంకొక ఆయన నవరత్నాలు అంటాడు, ఇంకోటి ఆయన మొత్తం లోన్లన్నీ తీసేస్తా అంటాడు, ఉచితంగా బస్సు ఇస్తా అంటాడు, ఈ రకంగా పెన్షన్లు అంటారు, వేలకు వేలు ఇస్తూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. దేశం నాశనం అయిపోతుంది. సో పీపీపీ క్వశ్చన్కి ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం. వీళ్ళు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వైసీపీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, డబ్బులు లేవు, ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర డబ్బులు లేక ఏం చేశాడు? సగం సీట్లు అమ్ముకున్నాడు. అమ్మినా కూడా పూర్తి కాలేదుగా. వీళ్ళ దగ్గర కట్టడానికి డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏమంటారు, వేరే ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి కట్టిస్తాం. ఈయన చేసే గొడవ భయపడి ఏమంటారు, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, మెయింటెనెన్స్ మేమే చేస్తాం అంటారు. సో చాలా క్లిష్టమైన సమస్య. ఇవాళ ప్రభుత్వాల పరిస్థితి ఏంటంటే, నయా పైస ఉండదు, షో మేమేదో చేస్తున్నాం మీకు అని చూపించే ప్రయత్నమే తప్పితే వాస్తవానికి చేయడానికి వాళ్ళ దగ్గర వనరులు లేవు, చేసే పరిస్థితి లేదు. సో దీనికి పరిష్కారం ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. నన్ను అడిగితే అమ్మిపారాయండి, మొత్తం అమ్మేమంటాను. అమ్మేసి విద్యార్థులకి మీరు ఈ కాలేజీలు ఎవరు కొంటారో కూడా తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళి పల్లెటూరులో దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పెట్టేశారు ఈ కాలేజీలు. అక్కడ అసలు టీచింగ్ స్టాఫ్, ఇప్పుడు మనకు హైదరాబాదు, విజయవాడలో అంటేనే ఎక్కడ కొంచెం ఎవరన్నా వచ్చి కుటుంబంతో, ఇప్పుడు మెడికల్ కాలేజ్ చదువులు చెప్పంటే కనీసం ప్రొఫెసర్ ఉండాలి కదా. అంత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు వెళ్ళి కుగ్రామార్లు ఎందుకు పనిచేస్తారు? మీకు అంటే మీకు క్వాలిటీ ప్రొఫెసర్స్ కావాలి, మంచి చదువులు చెప్పాలి పిల్లలకి అంటే రారు కదా. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడతారు. ఇది రాజకీయ నాయకులతో వచ్చిన సమస్య. ఇది అసలు ఈ పీపీపీలో పెట్టుబడి పెట్టి వచ్చే ప్రైవేట్ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. బికాస్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఎట్లా వెనక్కి వస్తాయో కూడా నాకు తెలియదు. కానీ కొంత ప్రభుత్వం, కొంత ప్రైవేటు చేసి దాన్ని రొచ్చు చేస్తారనేది నా అనుమానం. నా అభిప్రాయంలో అమ్మేసి విద్యార్థులకి మనకు ఏంటి, మన ఆశయం ఏంటి, విద్యార్థులకి చౌకగా చదువు రావాలి, కొంత పేషెంట్లకి సహాయపడాలి, ఏది ఆదాయం తక్కువ ఉన్నది. ఇప్పుడు వీళ్ళైనా ఏమంటున్నారు, హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటలేగా కొంతమంది బీద వాళ్ళకేమో ఉచితంగా ఇస్తూ ఉంటున్నారు వైద్యం, మిగిలిన వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ ఉంటున్నారు. అదే వ్యవస్థ ప్రైవేట్లో కూడా పెట్టొచ్చుగా, ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేసుకోమనండి, చేయమండి. కానీ దీనికే గగ్గోలు పెట్టేదానికి అసలు మన సమాజంలో దానికి అసలు స్థానం లేదు. ఇప్పుడు పూర్తిగా ప్రైవేటైజ్ చేయండి అనే దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు భయపడిపోతున్నారు ఒకరిని చూస్తారు. దేశంలో ఈ మనీ ప్రింటింగ్ విధానాన్ని ప్రేక్షకులకి క్లుప్తంగా వివరిస్తారు. భారతదేశంలో ఇది చాలామందికి తెలియని విషయం, అతిపెద్ద ట్యాక్స్ ప్రభుత్వం మన మీద వేసేది ద్రవ్యోల్బణం. గతంలో నేను అమెరికాలో ఉన్నప్పుడు 1%, 6%, 2% అట్లా ఉండేది ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. ఇండియా నుంచి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నా చిన్నతనంలో 12, 14, 15% కూడా ఉండేది.
దాని తర్వాత 90స్లో పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత కొంత తగ్గింది ద్రవ్యోల్బణం. మళ్ళీ తర్వాత కాస్త పికప్ అయింది. అర్థమయ్యేది కాదు ఎందుకు అనేది. జనరల్లీ ప్రజలకు ఉన్న అవగాహన ఏంటంటే ధరలు ఎందుకు పెరుగుతాయంటే ఏదో డిమాండ్ అంటారా, సప్లై అంటారా, ఏదో. నో, ధరలు పెరగటానికి మూల కారణంగా అది ఏకైక కారణం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆదాయానికి మించి, మీ ఆదాయం రూపాయి అయితే రూపాయి పావుల ఖర్చు చేస్తే మిగిలిన పావుల ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఉత్పత్తులు చేసి ఎగుమతులు చేసో, ఫ్యాక్టరీలు పెట్టో, కార్లు తయారు చేసో, ఏసీలు ఏం చేయదుగా. పన్నుల ద్వారా డబ్బులు తెచ్చుకుంటుంది. పన్ను ఆదాయంతో ఖర్చు పెట్టుద్ది. ఆ మిగిలిన గ్యాప్నే మనం డెఫిసిట్ బడ్జెట్ అంటాం. మన ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రసంగించినప్పుడు చెప్పే విషయం డెఫిసిట్ బడ్జెట్ ఎంత, దాదాపు 25-30% దాకా ఉంటుంది. దాన్ని ఎట్లా పూరిస్తారంటే అప్పు చేస్తారు, మిగిలింది డబ్బు ముద్రిస్తారు. అప్పు ఏమో భవిష్యత్ తరాల మీద భారం పడుతుంది. డబ్బు ముద్రణ ప్రస్తుతానికి ప్రభుత్వం నడవటానికి పనికొస్తుంది. ఆ డబ్బు ముద్రణ ఏదైతుందో అది ద్రవ్యోల్బణానికి మూల కారణం. అది ఎప్పుడైతే ఎక్కువ ముద్రిస్తారో అప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. అది కాస్త తక్కువ ముద్రించినప్పుడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ హిడెన్ ట్యాక్స్. మనం ఏమన్నా ట్యాక్స్ అంటే మనం జిఎస్టీ అనుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటాం. బట్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ నో ఈజ్ మన ధరల పెరుగుదలకి ఏకైక కారణం ప్రభుత్వం ముద్రించే డబ్బు. అయితే మీకు రోజు టమాటా ధరలు ఒకరోజు టమాటాలు పెరగవచ్చు, ఇంకో రోజు ఉల్లిగడ్డ తగ్గొచ్చు. అవి డిమాండ్ సప్లై. ద్రవ్యోల్బణం అంటే మీ టమాటా ధరలు పెరగటం, ఉల్లిగడ్డ ధరలు తగ్గటం కాదు. సమాజంలో అన్ని వస్తువులు కలుపుకొని మీరు ఒకసారి రేట్లు వేసుకొని అవి ఏ విధంగా పెరిగాయో చూసుకుంటే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం, అక్రాస్ ద బోర్డ్. ఆ ద్రవ్యోల్బణం ఎప్పుడైనా డబ్బు ముద్రణ మూలంగా వస్తుంది. దేశం అప్పు 200 లక్షల కోట్లు, దానికి రాష్ట్రాల అప్పు అదనం. ఈ అప్పు తీరే మార్గం ఏంటి? అప్పు తీర్చాల్సిన అవసరం లేదంటారుగా ప్రభుత్వాలు. అకౌంటింగ్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్. అంటే ఒక కంపెనీకి ఆయువు అనేది ఉండదు. బర్త్ ఉంటుంది కానీ దెర్ ఇస్ నో డెత్. మనిషికి ఉన్నట్లు ఇంకో జంతువుకు ఉన్నట్లు. సో దెర్ ఇస్ ఎ గోయింగ్ కన్సర్న్. సో ప్రభుత్వం విచ్చలవిడిగా చేసే అప్పులకి వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ అంటే ఇట్స్ ఎ గోయింగ్ కన్సర్న్. ఎందుకు తీర్చారు అప్పులు? అప్పు తీర్చినా మళ్ళీ అప్పు చేస్తాను, అప్పు తీర్చినా మళ్ళీ అప్పు చేస్తాను అంటే భవిష్యత్ తరాలు దాస్తాయి కట్టడానికి. సో చేస్తూ వెళ్తూ ఉంటాయి. బట్ దాని మూలంగా వచ్చే సమస్య ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ 3 లక్షల కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్లు జీతాలు ఇస్తున్నారు అనుకో, ఐ డోంట్ ఈవెన్ నో, బట్ లెట్ us assume, నాకు కరెక్ట్ నెంబర్స్ తెలియదు. సరే 1,00,000 కోట్లు అనుకుందాం, ఒక 30 పైసలు అనుకున్నారు రూపాయలు, ఇంకో 30 పైసలు సంక్షేమ పథకాలు. ఈ అప్పు లేకపోతే మిగిలిన డబ్బులతో మీరు ఏం చేసేవాళ్ళు? అద్భుతమైన కార్యాలు చేయొచ్చుగా ప్రభుత్వం. ఇవ్వాలంటే భారతదేశంలో పరిస్థితి రోడ్లు లేవు, 24 గంటలు మనం 4వ అతిపెద్ద దేశం అంటారండి, ఎకానమీ అంటారు. ఏం జోక్ అండి. 24 గంటల నీళ్ళు ఎక్కడన్నా ఉన్నాయండి ప్రపంచంలో? ఎనీ డెవలప్డ్ కంట్రీ తీసుకోండి, 24 గంటల నీళ్లు బేసిక్ అండి. అమెరికాలో మనం వంటగదిలో మనం గిన్నెలు వాడతాం కదా నీళ్లు, ఆ నల్ల దిప్పు తాగుతాం నీళ్లు. యూ జస్ట్ ఓపెన్ ద ఫాసెట్ అండ్ యూ డ్రింక్ వాటర్. 24 గంటల నీళ్ళు ఇవ్వండి మనకు. విజయవాడ వస్తే మొత్తం ఓపెన్ డ్రైనేజీలు అండి. ఇవేమి ఉండవు. మనం పెద్ద పెద్ద మాటలేవో మాట్లాడుతుంటాం, క్వాంటమ్ అంటాం, ఇంకేదో డేటా సెంటర్లు అంటాం, ఓరకలు అంటాం. నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. ఎందుకు లేవు? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? అప్పులు చేస్తున్నాం. సరే, ప్రభుత్వ ఉద్యోగుల మీద తగలబడుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చేదేం లేదు. సో దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం ఇన్ ఇండియా ఈజ్ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, దాని మూలంగా చేసే శక్తి లేదు. ప్రజాస్వామ్యంలో గెలవటానికి ప్రజల ఓట్లు కొనుక్కోవటం అనేది ఒక విధానం అయిపోయింది రాజకీయ పార్టీలకి. ఈ ట్రంప్ టారిఫ్ రగడ, దాని గురించి జరగబోయే పరిణామాలు వివరిస్తారు. అమెరికాను చూసి ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థికంగా ఎట్లా ఎదగాలో నేర్చుకున్నాయి. ఉదాహరణకు చైనా 1980లో కూడా మనకంటే బాగా వెనకబడ్డ దేశం. బాగా కాదు, కొద్దిగా వెనకబడ్డ దేశం. అంత గొప్ప దేశంగా చైనా 1980sలో కూడా మీరు ఇందాక చెప్పిన పర్ క్యాపిటల్ జీడిపి తీసుకుంటే సగటు చైనీయుడి ఆదాయం సగటు మనమే బీదరికంలో ఉన్నాం, మనకంటే వెనకబడి ఉన్నారు వాళ్ళు 1980sలో.
1980, విచ్ ఈజ్ నాట్ వెరీ లాంగ్ ఎగో. అయితే వాళ్ళ సంస్కరణ కొంచెం ముందు రిచర్డ్ నిక్సన్ చైనాకి వెళ్ళారు, అమెరికా అధ్యక్షుడు, 70s అనుకుంటా. డెంగ్ జాఓపింగ్ అని చైనాలో ఒక నాయకుడు, హీ బిలీవ్డ్ ఇన్ ఫ్రీ మార్కెట్స్. ప్రభుత్వ భూమికి తక్కువ ఉండాలి, పన్నులు తక్కువ ఉండాలి, మార్కెట్ వ్యవస్థ రావాలి చైనాలో అని చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి సంస్కరణల కొరకు దశాబ్దాల తరబడి పోరాడాడు. అతని మూలంగా వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు వాళ్ళు 1980sలో స్టార్ట్ చేశారు. మన దగ్గర 1990sలో మన పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చి మన దగ్గర మొదలయ్యాయి. సరే, మనం ఒక దశాబ్దం ఆలస్యంగా అయినా కూడా వాళ్ళ ఆర్థిక సంస్కరణలు కంటిన్యూడ్. మన ఈవెంట్ ఒక 5 సంవత్సరాలు చేసాం పివి నరసింహరావు గారి కాలంలో, దెన్ వీ డిడ్ నాట్. ఈ విధంగా అమెరికాను చూసి చాలా దేశాలు నేర్చుకున్నాయి ఆర్థికంగా. ఏంటి అమెరికా సిద్ధాంతాలు అంటే ఫ్రీ ట్రేడ్, మీరు ఎన్నన్నా ఆంక్షలు పెట్టుకోండి, యూనిలాటరల్, మా దేశానికి మీరు స్వేచ్ఛగా ఏదంటే అది పంపించుకోండి, మీరు తీసుకున్నంత మేము ఇస్తాం. మీరు అడ్డుకట్టలు పెట్టుకొని, ఇప్పుడు సోవియట్ యూనియన్ ఉంది, ఐరన్ కర్టెన్ అనేవాళ్ళు, అన్నీ మేమే తయారు చేయాలనేవాళ్ళు. ఇండియా ఉంది, అన్ని ఆంక్షలే, మొత్తం ఆంక్షలు పెట్టుకొని 100%, 200%. ఇన్ 80s అది మీరు ఒక ఫారిన్ ఫోన్ కావాలన్నా, ఫారిన్ నుంచి కారు కావాలన్నా, ఏది కావాలన్నా 200-300%. అట్టుకుంటే మనం నష్టపోయామా, అమెరికా నష్టపోయిందా? అమెరికా డిడ్ రియల్లీ వెల్. ఓపెన్ బార్డర్స్. అమెరికా ఏంటంటే $500 కన్నా తక్కువ ఉన్న వస్తువు లేదున్నా మీరు పోస్టల్ కవర్లో పెట్టి షిప్ చేసేయచ్చు. అట్లా చాలా కంపెనీలు వచ్చాయి. ఏది, వాడు ఆన్లైన్ పెట్టుకుంటాడు, ఆన్లైన్ ఆర్డర్ వస్తే ఓ డబ్బాలు వేసి అమెరికాకి షిప్ చేస్తాడు. ఆపేవాడు ఒకడు ఉంటాడు, ఇంటి దాకా వెళ్ళిపోతాయి. మన దగ్గర ఫెడెక్స్లు, పచ్చళ్ళు, ఏది పడితే అది పంపిస్తారు అమెరికాకి. వాట్ దే హ్యావ్ టాట్ ద వరల్డ్ ఈజ్ స్వేచ్ఛగా వర్తకం, వాణిజ్యం, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అవతలడు ఏదో టారిఫ్ వేసాడని మనం వేయటం కాదు, వాడి సావని మనది మనం తెరిచిపెట్టుకుంటాం, దానివల్ల మనకు లాభం జరుగుతుంది అన్న సిద్ధాంతం అమెరికాది. ట్రంప్ ఉన్మాదం, ఐ హ్యావ్ నో ఐడియా. అండ్ ట్రంప్ ఏంటంటే ఈ ఫ్రీ ట్రేడ్ పాలసీ ప్రమోట్ చేసే పార్టీ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అనేది లెఫ్ట్ పార్టీ, వీళ్ళు రైట్ వింగ్ పార్టీ, వీళ్ళు ఫ్రీ ట్రేడ్ పార్టీ. ఇతను వచ్చి ఆ దేశం భారతదేశం ఆమె టారిఫ్ వేసుకుంటే మేము దానికి 2 వేస్తాం. దిస్ ఈజ్ ఏ డెడ్ ఫిలాసఫీ, దిస్ హెస్ నెవర్ బీన్ దేర్. అండ్ అతని మూలంగా అమెరికాకు అపారమైన నష్టం జరుగుతుంది. అమెరికా ఆర్థికంగా నష్టపోతుంది. అమెరికా వ్యాపారాలు, అమెరికా ప్రజలు ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్. ఇప్పుడు చైనా నుంచి ఒక వస్తువు వస్తుందండి, మీ ఒక ఫ్యాను, ఒక ఎయిర్ కండిషనర్ వస్తుంది అనుకున్నాం చైనా నుంచి, $100, 50% టారిఫ్ అన్నాడు అనుకోండి, $150 అవుద్ది 100ది. ఎవరు కట్టాలి మిగిలిన $50? 50% టారిఫ్ అంటే ఎవరు కట్టాలి? చైనా వాడు కడతాడా? అమెరికా వాడు కట్టాలి, కొనేవాడు కడతాడు కదండి, దిగుమతి చేసుకునేవాడు కడతాడు. అంటే అమెరికా వాడికి ప్రజలే కడతారు. మాకు $200 బిలియన్ వచ్చే టారిఫ్ నుంచి, అమెరికా డూయింగ్ గ్రేట్ అంటాడు. ఒక మూర్ఖుడా, నీకు $200 బిలియన్ చైనా వాడు ఇచ్చాడా? $200 బిలియన్ అమెరికా ప్రజల దగ్గర దోచుకున్నావు. అమెరికా ప్రజలకు ఏమైంది? $100 వచ్చేసి ఇప్పుడు ఎంత అయింది? 150 అయింది. అంటే మీ దగ్గర మీ కొనుగోలు శక్తి తగ్గిందిగా, అంటే మీ జీవన ప్రమాణాలు తగ్గాయిగా. మీ దగ్గర $1000 ఉన్నాయండి, $100 పెట్టి ఏసీ కొంటే 900 వేరే వాటికి ఖర్చు చేస్తారు. 150 పెట్టుకుంటే వేరే తక్కువ కొనాలి కదా. మీరు రెస్టారెంట్లో తిందాం అనుకున్నా అంటే ఆ రెస్టారెంట్ వాడికి తగ్గినట్టుగా సేల్స్. మీ దగ్గర డబ్బు తగ్గిందంటే మీరు ఇతర కార్యక్రమాలు తగ్గిపోతాయి. సో ఇట్ ఈస్ హర్టింగ్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఐ రియలీ డోంట్ నో. దీని వెనక సౌండ్ ఎకనామిక్స్ లేదు, ఒక ఉన్మాదం మాత్రమే ఉంది. మనకి ఎలా ఇది ఎఫెక్ట్ అవుతుంది? మనకు డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ దీనికి పరిష్కారం ఏంటి అంటే వాడు చేసే టిట్ ఫర్ టాట్ ఈజ్ వెరీ బ్యాడ్. మళ్ళీ అమెరికానే చూసుకోవాలి. నేను ఇందాక చెప్పింది ఏంటంటే చైనా నానా రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టింది, ఇండియా నానా రకాల రెస్ట్రిక్షన్ పెట్టింది, సోవియట్ యూనియన్ నానా రకాల రెస్ట్రిక్షన్ పెట్టిన వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయారు. అమెరికా సంపన్న దేశం ఏంది ఓపెన్ పెట్టుకొని. మనం ఏం నేర్చుకోవాలి? వీ షుడ్ స్టే ఓపెన్. ఇప్పుడు మన ష్రింప్ వాడి దగ్గర తీసుకోకపోతే మనం చాలా బాధపడుతున్నాం. మరి వాళ్ళు ఏమైనా పంపిస్తామంటే మేము రానియమంటే మేక్ ఇన్ ఇండియా అంటారు. ఏంటి మేక్ ఇన్ ఇండియా? వీ కాంట్ మేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా. మరి మేక్ ఇన్ ఇండియా అన్నప్పుడు మనం మరి దిగుమతులు చేసి మన ఎవడో ఎగుమతి చేసుకోకూడదు. గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న H1B వీసాకు సంబంధించిన $1,00,000 ఫీజు అనేది
ఉద్దేశించి నేను ముందు నుంచి చెప్తున్నాను విదేశాల మీద ఆధారపడొద్దు అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన అర్థం ఏంటి సార్? మూర్ఖత్వానికి పరాకాష్ట అండి. నేను అదే అంటున్నాను, ఇవాళ పాలకులకి కనీసం బేసిక్ ఫండమెంటల్ ఎకనామిక్ అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పేది ఆయనే నమ్మడు. ఆయన కారు విదేశీ కారే, ఆయన వాచ్ విదేశీ వాచ్, ఆయన కళ్ళద్దాలు విదేశీ, పెన్ను కూడా విదేశీది వాడతాడు. ఓకే, కారుతో సహా. అది పక్కన పెడదాం, వ్యక్తిగతం అనుకుందాం, పాలసీ మాట్లాడదాం. ఈ ప్రపంచంలో అడ్డంకులు, వాణిజ్యానికి అడ్డంకులు పెట్టి బాగుపడ్డ దేశం నాకు ఒకటి చెప్పండి. అన్నీ మనమే చేసుకుందాంరా, మనం వేరే దేశాలతో అవసరం లేదు. మనం చేసుకుంటే మన ఉద్యోగాలు మన దగ్గరే ఉంటాయిగా, ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి? అసలు మనం చేసాంగా. 1950 నుంచి 1990 వరకు మీరు చేసింది ఏంటి? వాచ్ ప్రభుత్వమేనా, టీవీ ప్రభుత్వమేనా, ఫోన్లు ప్రభుత్వమేనా, ఎయిర్లైన్ ప్రభుత్వమేనా, బస్సులు ప్రభుత్వమేనా, రైళ్లు ప్రభుత్వమేనా, రోడ్లు ప్రభుత్వమేనా, అక్కడ ఫ్రిడ్జ్లు ప్రభుత్వం చేసింది. ఎవ్రీథింగ్ డన్ బై ద గవర్నమెంట్. ఐడిపిఎల్ దగ్గర మందులు ప్రభుత్వమైనా, పాలండి, వీళ్ళకి పాలు కూడా ప్రభుత్వమే సప్లై చేసేది, మీకు గుర్తుందో లేదో. పొద్దునే వచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరికే కాదు పాలు. మీరు సంక్రాంతి వచ్చిందో దీపావళి వచ్చిందో లీటర్ ఎక్స్ట్రా పాలు అంటే కుదరదు సార్. ఐ మీన్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఓన్ లైఫ్ టైం. అన్నీ ప్రభుత్వమే చేసేది. ఎందుకంటే అన్నీ మనమే చేసుకోవాలి, మన అవసరాలన్నీ మనమే. బట్ దట్ డస్ నాట్ వర్క్. మనం కొన్ని రంగాల్లో మనం చాలా బాగా చేస్తాం. ఇప్పుడు దుబాయ్ ఉందండి, సౌదీ అరేబియా ఉంది, ఎడారి, విపరీతమైన ఆయిల్, అన్నీ మేమే చేసుకోవాలి. ఒడ్లు పండిస్తాం మేమంటే పండించవచ్చు. ఎడారిలో ఒడ్లు, కిలో ఒడ్లు పండించడానికి 1000 రూపాయలు అవుద్ది. ఎడారిలో ఇసుకని మళ్ళీ దాన్ని సారవంతం చేయాలి, చేస్తే కిలో అయితే. ఎందుకు మన దగ్గర శుభ్రంగా 20 రూపాయలకి ఇస్తాంగా మనం. 1000 రూపాయలు పెట్టిన ఒడ్లు ఎందుకు పండిస్తావు? మా దగ్గర 20 కొనుక్కో. మన దగ్గర ఆయిల్ తీయాలంటే మీ గోదావరి జిల్లాలో ఆయిల్ సరే, గోదావరి బేసిన్లో ఇప్పుడు ఏదో కొంచెం గ్యాస్ దొరుకుతుంది, కానీ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది మన దగ్గర? మనం ఆయిల్ తీయాలంటే ఎక్కడో సముద్ర లోతుల్లోకి పోవాలి, ఎక్కడో ఎతకాలి, తీయాలి, తలనొప్పి. మనం వాడి దగ్గర కొనుక్కుంటాం ఆయిల్. ఆడు 20 రూపాయలు. మనం బోర్వెల్ వేస్తే మనకు నీళ్ళు వస్తాయి, వాళ్ళకి బోర్వెల్ వేస్తే వాళ్ళకి ఆయిల్ వచ్చింది. వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకుంటాం, మన బియ్యం వాళ్ళకి ఇస్తాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్, దట్స్ హౌ వి ప్రాస్పర్. 1000 రూపాయలు పెట్టి ఒడ్లు పండించడం ఎందుకండి? మనకు ఆ 20 రూపాయలు ఆయిల్ ఇస్తే మనం 20 రూపాయలు ఒడ్లు ఇస్తాంగా. చౌకగా విన్ విన్, అందరూ గెలుస్తారు. వాణిజ్యంలో, స్వేచ్ఛ వాణిజ్యంలో ఎవ్రీబడి విన్స్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏదైతే మీరు విస్తృతంగా ప్రజల్లోకి ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీ ప్రెస్ మీట్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ ప్రజలకి అర్థమయ్యేలాగా కరెంటుకు సంబంధించిన విద్యుత్ అవినీతి అనే దాన్ని మా ప్రేక్షకులు వివరిస్తారు. ఓకే, విద్యుత్ అవినీతి అనేది చాలా పెద్ద సబ్జెక్టు సార్. భారతదేశంలో అన్ని రకాల సెక్టర్లలో కూడా అవినీతి ఉంది. ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో ఇట్ ఈస్ డీప్లీ ట్రబ్లింగ్ ఏం జరుగుతుంది అనేది. ఈ సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్లలో కానివ్వండి, విండ్లో కానివ్వండి, భారతదేశంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. దాని మూలంగా డిమాండ్ పెరిగి ఉత్పత్తి పెరగాల్సిన అవసరం వచ్చింది. ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి దీన్ని. ప్రైవేటీకరణ అని నేను చెప్పేది ఎందుకంటే, మీరు ప్రభుత్వం చేతిలో ఏది పెట్టినా, ఏ చిన్న అవకాశం ఉన్నా దోపిడీ. ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం చూస్తున్నాం. సరే, లిక్కర్లో కనిపిస్తుంది. మీరు ఏ రంగంలో ఏలుబట్టండి, అసలు అవినీతి లేకుండా ఉండదు. కాబట్టి నేను అనేది, నా ప్రధానమైన సిద్ధాంతం ప్రభుత్వ భూమిక సమాజంలో చాలా తక్కువగా ఉండాలి అని చెప్పేది. ఎందుకంటే ఇందుకే, ఇదే ఉదాహరణ. వాళ్ళకి ఏ మాత్రం కొంచెం సంధించినా దోచుకోవటం మొదలవుతుంది. పోటీ లేని వాతావరణం ఉంటుంది, వాళ్ళ మోనాపులి, గుత్తాధిపత్యం ఉంటుంది. ప్రభుత్వం అంటే గుత్తాధిపత్యం, ఇంకెవరు ఉండరు, వేరే వాళ్ళు రానివ్వరు. ఆ గుత్తాధిపత్యాన్ని అడ్డు పెట్టుకొని దోచుకుంటారు. పేరుకే ప్రైవేటీకరణ ఇవన్నీ మాట్లాడతారు, కానీ మళ్ళీ ప్రైవేటీకరణ కూడా దోపిడీకే వాడుకుంటారు. దోపిడీ కూడా త్రూ రూటింగ్ అదే మళ్ళీ అక్కడికే వచ్చింది. నేను చిన్న అంశాన్నే ఎంచుకోవటం జరిగింది. ఇంకా చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, పేపర్లలో వస్తుంది అవినీతి అని. విద్యుత్ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు అని ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని దాంట్లో ఎటువంటి అవినీతి జరుగుతుందని కొంత లోతుగా పరిశోధన చేసి అది బయట పెట్టాను. బట్ ద యాక్చువల్ స్కామ్ కుడ్ బి మచ్ బిగ్గర్. కండక్టర్ అంటే మన వైర్లు, పోల్సు,
స్మార్ట్ మీటర్ మీరు విన్నారుగా, స్మార్ట్ మీటర్లో అసలు మామూలు అరాచకం దోపిడీ కాదు, అరాచకం అంటే అరాచకం చేస్తున్నారు. సౌర విద్యుత్ కాంట్రాక్ట్లు మీరు విన్నారుగా, సెకీ అదాని, అది 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,750 కోట్ల లంచం తీసుకున్నారని అమెరికా ఏ సంబంధం, అమెరికా వాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా కోపమా? 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు అమెరికాలో వాడు న్యూయార్క్లో ఉంటే రాసి వేశారు కోర్టులో కేసు ఆధారాలతో. అంటే ఆధారాలు మనకు బయట పెట్టలేదు, మా దగ్గర ఆధారాలు అంటే కోర్టులో వేసారు. ఎందుకంటే దే డోంట్ రివీల్ ఇట్. ట్రయల్కి వచ్చినప్పుడు ఆధారాలు బయటకు వస్తాయి. అవి కాక మళ్ళీ ఇతర కాంట్రాక్ట్లు, అదొక సోలార్ విద్యుత్ కాంట్రాక్టు, ఇప్పుడు మొన్న యాక్సిస్ ఎనర్జీ అని ఒకటి చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. అది మళ్ళా 25 సంవత్సరాలండి. ఇప్పుడు మనకు ఒకప్పుడు 15-18 రూపాయలు యూనిట్ ఉండేది సోలార్ పవర్. ఈరోజు మీరు నమ్మరు, డే టైము ఆల్మోస్ట్ ₹1.50 కూడా దొరుకుతుంది. ఫ్రీ మార్కెట్లో ఎక్స్చేంజ్లో 50 పైసలు కొనుక్కోవచ్చు. మన ప్రభుత్వాలు 25 సంవత్సరాలకు రాస్తున్నాయండి కాంట్రాక్ట్లు. అసలు రైతుల దగ్గర మీరు ఏదైనా ఉత్పత్తి చేయండి, మేము శుభ్రంగా కొని ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తాం అంటే అసలు ఎంతమంది రైతులు సంతోషిస్తారు? చాలా బీడు భూములు ఉన్నాయండి, అనంతపూర్లో కానివ్వండి, కడపలో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, మహబూబ్నగర్లో కానివ్వండి, నల్గొండలో, మా దగ్గర కూడా దెర్ ఇస్ సో మచ్ ల్యాండ్ దట్ ఈస్ ఎంప్టీ దట్ దే కెన్ యూస్. ఇవేవి చేయట్లేరు. బట్ విద్యుత్తులో ఆ ఒక్క అంశం ఎందుకు ఎంచుకున్నా అంటే ఆధారాలు సేకరిద్దాం ఎట్లా జరుగుతుంది దాన్ని 5 అంచెల్లో, వాళ్ళు క్విక్లీ సమ్మరైజ్, 5 అంచెల్లో కరప్షన్ ఎట్లా చేస్తున్నారంటే, ప్రభుత్వం ఏదైనా పరికరాలు కొనేటప్పుడు, ఉదాహరణకు మీ కెమెరా ఉంది, మీరు కెమెరా కొనేటప్పుడు వారంటీ ఇస్తాడుగా. సరే, పేరెన్నిక కన్నా కంపెనీ అయితే వాడు వారంటీ ఆనర్ చేస్తాడు. సో ప్రభుత్వానికి నమ్మకం లేదు కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ కొన్నప్పుడు 5 సంవత్సరాలు వారంటీ అడుగుతారు, 5 సంవత్సరాలు వారంటీ ఇస్తాడు. 2 ఏళ్ళ తర్వాత పాడైంది, వ్యాపారం దివాళా తీసి మూసుకొని వెళ్ళిపోతాడు. ఎట్లా మీకు ఎవరు ఇవ్వాలి వారంటీ? ఎవరు ఆనర్ చేయాలి? ప్రభుత్వం ఏంటంటే గ్యారంటీ ఇవ్వాలి, బ్యాంక్ గ్యారంటీ. మేము 10 కోట్ల రూపాయల సామాగ్రి కొంటే ₹1,00,00,000 బ్యాంక్ గ్యారంటీ ఇస్తే మీరు చేసుకోవచ్చు, కండిషన్. అట్లా ఈనాడు రాసిన వార్త ఒకవేళ వాస్తవమే అనుకుంటే, వాళ్ళు రాసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి అనే కంపెనీకి ₹92,000 కాంట్రాక్ట్లు ఇచ్చారని రాశారు. అది వాస్తవం అనుకుంటే ఆ సామాగ్రికి అన్నిటి కూడా 5 సంవత్సరాల వారంటీ అనుకుంటే 92 10 టైం అంటే 10% అంటే 9,000 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి. నేను 92 కోట్లు వ్యాలిడేట్ చేయలేదు సార్, 10,000 కోట్లు అనుకోండి. 10,000 కోట్లు అంటే 1,000 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి. ఏం మార్చారు? 20 కోట్లు ఇస్తే చాలన్నారు. 20 కోట్లు ఇచ్చి విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవటం. ఓకే, అయిపోయింది. నెంబర్ 1. రెండో దశలో మరి పోటీకి ఎవరు రాకూడదు. మనోళ్ళ కంపెనీ అందరు పోటీకి వస్తే మరి మనోడు ఎట్లా లాభపడాలి? కాబట్టి రకరకాల ఆంక్షలు. ఏమంటాడు, మీ దగ్గర ఓ 10 రకాల డిపార్ట్మెంట్లు ఉండాలంటాడు. ఏంటి? ప్లానింగు, హ్యూమన్ రిసోర్సెస్. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, మైక్రోసాఫ్ట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇట్లాంటి కంపెనీలు, ఆ సెటప్ ఉండాలంటాడు. ఇది ట్రాన్స్ఫార్మర్. మీరు ఒకసారి ఆటో నరికెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు చూడండి ఎట్లా ఉంటుందో, ఓ షెడ్డు గందరగోళంగా ఉంటుంది అది. హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, అకౌంటింగు, సేల్స్, ఈ అండ్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి ఏంటంటే వాళ్ళకి సహాయం చేసుకోవడానికి, వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికి ఈ 10లో కనీసం 8 ఉండాలంటాడు. 8 లేకపోతే డిస్క్వాలిఫైడ్. దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్ చేస్తే ఇప్పుడు మనం ఆటో, మోటార్ సైకిల్, కారు కొంటాం, దానికి మిర్రర్లు, టైర్లు కంపెనీ తయారు చేయదు, వేరే దగ్గర కొనుక్కొచ్చి బిగించుకుంటారు. వాళ్ళు ఇంజిన్ ముఖ్యమైనవి చేస్తారు, మిగిలినవి బిగిస్తారు. అన్ని వీళ్ళే చేయాలంటాడు, ఇన్ హౌస్. సో ఇటువంటి ఆంక్షలు పెట్టేసి వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయటం. చిన్న మధ్య తరహా కంపెనీలు ఎవరు పోటీకి రాకూడదు. పోనీ జాతీయ కంపెనీ, పెద్ద కంపెనీలు రావచ్చుగా. వాళ్ళు రాకుండా నీకు వ్యాపారం వచ్చినా సగం మా వాళ్ళకే ఇవ్వాలి కండిషన్. నీకు కాంట్రాక్ట్ గెలిచినా సగం మా స్థానిక కంపెనీకి ఇవ్వాలంటాడు. స్థానిక కంపెనీ ఇది ఒకటే క్వాలిఫై అయింది. అర్థమైందా మీకు? సో ఆ విధంగా దే ఎలిమినేట్ అండ్ దెన్ దే గివ్ ద కాంట్రాక్ట్, తమ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత దేశంలో కనివిని ఎరగని రేట్లు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా చదిరేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడా? బ్రహ్మాండంగా 10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళందరినీ బాగుపరిచి ప్రభుత్వం వెళ్ళిపోయింది. బట్ సమస్య ఎక్కడొచ్చిందంటే, మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఏంటి మీరు బిగినింగ్లో అడిగారు,
వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు అనుకున్నారా ఇంత మెజారిటీతో కూటమి ప్రభుత్వం గెలుస్తుందని? అనుకోలేదు. బట్ ప్రజలు గుణపాఠం నేర్పారు. ఎన్నికల ప్రచారం ఎట్లా జరిగింది? దుర్మార్గం జరిగిపోతుంది, ఇక్కడ దోపిడీ జరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. హెడ్లైన్ న్యూస్లు, లిక్కర్లో స్కాము, ఎలక్ట్రిసిటీలో స్కాము, షిరిడి సాయి దోపిడీ 92,000 కోట్లు, ప్రచారంలో ఈయన చేసే అరాచకాలు, అన్యాయం, అవినీతి అయ్యేసరికి మరి ప్రజలు కూడా విన్నారు, నమ్మారు, ఓట్లేశారు. మన మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఏమైనా మారిందా? ఆయన ఉన్నప్పుడు 90% వ్యాపారం, నేను ట్రాన్స్ఫార్మర్లో చూశాను, 90% వాళ్ళకి కట్టబెట్టినప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అవే రేట్లు. ఇంకొంచెం వర్స్ అయింది. దే యాడెడ్ మోర్ సెక్షన్స్. ఆయన కొంచెం దొంగచాటుగా చేసి ఇప్పుడు టెండర్ కండిషన్లోనే పెట్టేశారు. నేను ఇందాక చెప్పిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అధికారికంగా టెండర్లోనే పెట్టేశారు, పెట్టి దోచిపెడుతున్నారు. మరి ప్రభుత్వాలు మారాయి కానీ అప్పటి విధానాలు మారలేదు, మనుషులు మారారు. మరి ప్రజలు ఎక్కడ పోవాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. అది ప్లస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను మోపుతున్న అభియోగం. నేను మోపలేదండి అభియోగాలు. ఎన్నికల ప్రచారం మీరు చేశారు. ఈ అవినీతి అభియోగం నేను మోపట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరంలో చాలా అరాచకాలు చేశారు, ఓ కాంట్రాక్టర్ని తీసి ఇంకో కాంట్రాక్టర్ని పెట్టారు అని నేను చెప్పలేదుగా. వాళ్ళు అప్పుడు చేసిందిగా. అందుకని పోలవరం మొత్తం అయిపోయిందని నేను పోలవరం మీద వీడియోలు చేయటం, పోలవరం ఏ విధంగా ఏం చేస్తే ఆ దశకు చేరింది, కాంట్రాక్టర్ని శుభ్రంగా పనిచేస్తున్నాడిని, పనులు వేగంగా నడుస్తున్నాడు అర్ధాంతరంగా ఆపేశారు. రివర్స్ టెండరింగ్ అన్నారు, తీసుకొచ్చి మొత్తం నాశనం చేసి పారేశారు. మీరు ఎన్నికల ప్రచారం చేశారు 2-3 సంవత్సరాలు. షిరిడి సాయి దోపిడీ అసలు జగన్ బినామీ అని వీళ్ళు ప్రచారం చేశారు. అవి చేస్తే మరి ప్రజలు విన్నారుగా. ఆయనకు 11 సీట్లు ఇచ్చారుగా. మరి వాళ్ళే చేస్తున్నారు ఏంటి? అయ్యే రేట్లు ఏంటి? మరి ప్రభుత్వాన్ని ఎందుకు మార్చారు? ఇట్ ఈస్ డీప్లీ ట్రబులింగ్. నిన్నటి ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటోరియల్లో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు కొత్త పలుకు శీర్షికలో ఉచిత పథకాలు, అనుచిత పథకాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం దేశం మొత్తం దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడుతుంది అనేది ఆయన ఉచిత పథకాల మీద విరుచుకుపడ్డారు. మీరు ఈ చేస్తున్న ఈ పోరాటానికి తెలుగు మాధ్యమాల్లో, ముఖ్యంగా తెలుగు పత్రికల్లో మీకు మీ పోరాటానికి తగినంత స్పేస్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? నేను ఆర్టికల్ చదివాను, ఈరోజు వచ్చిందండి అది. కాకపోతే నిన్న వాళ్ళ ఛానల్ కాబట్టి వాళ్ళ ఛానల్ కొంచెం ముందు రోజే ప్రసారం చేస్తారు. ఆర్కే గారి ఎడిటోరియల్. ఇట్ వాజ్ అ గుడ్ ఎడిటోరియల్ యాక్చువల్లీ. బాగా చాలా చక్కగా రాశారు. అసలు మనం మాట్లాడుకుందే రాసింది ఆయన. అప్పులు, జీతాలు, ఉచితాలు, ప్రభుత్వాల దగ్గర నిల్లు డబ్బు, మిగిలినంతా షో. P4 P6 అయ్యి P4 కదండి అంటారు. P4 ప్రభుత్వం 9 పైసా ఖర్చు ఉండదు. అరకొర వసతులు, ప్రజలకు పెద్ద జరిగేది ఏంటి? రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్లు, రోడ్లు దరిద్రం, ఇవన్నీ ఉన్నాయి. ఆయన వాదించింది ఏంటంటే అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ పుట్టినప్పుడు ఇట్ వాజ్ ద సర్ప్లస్ స్టేట్, దాన్ని దివాలా అంచుకు తీసుకొచ్చింది టీఆర్ఎస్. మరి కాంగ్రెస్ తెలంగాణ, టీఆర్ఎస్ దివాలా దించింది తెలంగాణ రాష్ట్రాన్ని. మేము వచ్చి కొంచెం ఆర్థికంగా దీన్ని సరిదిద్దుతాం, మార్పులు తీసుకొస్తాం అన్నారంటే వాళ్ళకంటే నేను ఎక్కిస్తా అంటాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు, కానీ నేను వాళ్ళకంటే ఎక్కువ ఉచితాలు ఇస్తాను అధికారంలోకి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతేగా. జగన్మోహన్ రెడ్డి గారు దివాలా దించాడు, 12 లక్షల కోట్ల అప్పు చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం నాశనం అయిపోయింది ఆర్థికంగా అని చెప్పి నేను సూపర్ 6 ఇస్తా అంటాడు. హాస్యాస్పదం అసలు. మరి అది దుర్మార్గపు స్కీమ్లు. ఉచిత బస్సు మహిళలకి, ఎవరు అడిగారో తెలియదు, ఉచిత సిలిండర్లు, అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అసలు ఎటు తీసిపోతున్నారు దేశాన్ని? సో
ఆర్కే గారు చెప్పింది ఏంటంటే వైసీపీ అయినా టీడీపీ అయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కొంచెం బీజేపీ మెరుగని ఆయన కూడా అన్నారు. కాస్త మెరుగు యాక్చువల్ బీజేపీ ఏది ఈ ఉచితాల విషయంలో కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్లో కాస్త మెరుగు, విసరంతే, చాలా మెరుగు కాదు, కొంత మెరుగు. అందరూ ఒకే విధంగా ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద కంట్రీ. ఐ ఆల్సో బిలీవ్ దేశ భవిష్యత్తు నాకు ఎక్కడ చూసినా నాకు భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉంటుంది అని కనిపించడం లేదు ఇవాళ ఉన్న విధానాల్లో. ఆయన కూడా అదే అన్నాడు. కానీ ఆయన ఇచ్చిన పరిష్కారం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు గుర్తించాలి ఈ సమస్యని, పౌర సంఘాలకు దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. చాలా చక్కగా రాశారు. సమస్య ఏంటంటే నిన్న ఇప్పుడు మాది పౌర సంఘం ఉన్నాయే ఒకటో రెండో మూడో నాలుగో కాస్త ధైర్యంగా మాట్లాడగలిగే ధైర్యం చేసేవాళ్ళు. ఇవాళ ఎవరన్నా బయటకు వచ్చి ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా అది ఎప్పుడు వచ్చి మీద పడతారో, ఏ కేసులో మిమ్మల్ని ఇరికించి లోపలేస్తారో ఈ భయాందోళన ప్రజలకి. అంత ఈజీ కాదు టు కమ్ అవుట్ అండ్ స్పీక్ ఓపెన్లీ. ఎక్కడ కవరేజ్ ఇవ్వండి. 10,000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను విజయవాడ నడిబొడ్డులో మీరు ఆంధ్రజ్యోతిని అంటున్నారా? ఆంధ్రజ్యోతి అండి. ఇప్పుడు రాధాకృష్ణ గారి హిపోక్రసీని హైలైట్ చేస్తున్నాను. రాధాకృష్ణ గారి హిపోక్రసీ ఏంటంటే అంత పెద్ద ఎడిటోరియల్ రాశారా, ఆయన రాసిన రోజే రాయటానికి ముందు రోజు సరే మేము శనివారం పెట్టాం, ఆయన ఇవాళ ఆదివారం పత్రికలో వచ్చింది. వాళ్ళ పత్రికలు పిలిచి వాళ్ళందరూ వచ్చారు, ఏబిఎన్ వాళ్ళు వచ్చారు, టీవీలు పెట్టారు, కెమెరాలు పెట్టారు, అన్నీ పెట్టారు. 10,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే అసలు ఎక్కడ లేదండి. మెయిన్ పేపర్లో అసలు వార్తే లేదండి. కనీసం ఈనాడన్నా కవర్ చేసింది 2వ పేజీలోనూ దేంట్లోనో మెయిన్ ఎడిషన్లో వచ్చింది. ఓ జిల్లా ఎడిషన్ ఇంత మూలకేస్తారు. ఎవరు చదువుతారు జిల్లా ఎడిషన్లో? ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య అయితే మళ్ళీ రాయటం మాత్రం పెద్ద పెద్ద ఎడిటోరియల్స్, పౌర సంఘాలు, ప్రజలు, చైతన్యం. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇన్ అవర్ సొసైటీ. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అండ్ దట్స్ ఎ టఫ్ బ్యాటిల్. ఇవాళ మీరు ఏదైనా రాజకీయ పార్టీతో మీరు లాలూచీ పడి అంటే వాళ్ళ ఛానల్ ప్రతిదాని ఎవరి వాళ్ళు విభజించుకొని వాళ్ళే రాసుకునే పరిస్థితి. ప్రజల్లో వాస్తవాలు తీసుకోవాలంటే అసలు ఎంత కష్టమో. మీ పత్రిక ఏంటి అంటే మీరు జర్నలిస్ట్ అంటే మీరు ఏ పార్టీ అని అడిగే పరిస్థితి వచ్చింది వాళ్ళ. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకో 1-2 3 మిగిలి ఉన్నారు. ఫర్ హౌ లాంగ్ వీ డోంట్ నో. అండ్ మీరు చాలా 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 వండర్ఫుల్ జాబ్ యూఆర్ డూయింగ్. అండ్ మీకు ఏమండి మన అందరిలో కొంత బయాస్ ఉంటుంది. మన ఎండ్ ఆఫ్ ద మనం హ్యూమన్ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓటేయాలిగా, నేను ఓటేయాలిగా, నా బయాస్ నాకుంది. నేను యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత గట్టిగా పోరాడంటే టీడీపీకి సాయం చేయడానికేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేశారంటే ఎవరికి వేస్తారు మరి మీరు? వాళ్ళకే వేసేది. వీ హ్యావ్ నెవర్ టీడీపీకి ఓటేయండి, టీడీపీ వలన అని మనం ఎప్పుడు చెప్పకపోయినా ఎన్నికలకు ముందు. మన బయాస్ ఉన్నా కూడా అంటే అసలు మొత్తం వాస్తవాల్ని మొత్తం వక్రీకరించేసి విస్మరించి పార్టీ మౌత్ పీస్లు అయిపోతే కష్టం. అని నేను ఆంధ్రజ్యోతి గురించి అనట్లేదు, జనరల్గా చెప్తాను. ఆంధ్రజ్యోతిని ఆర్కే గారి మీద నా కంప్లైంట్ ఏంటంటే మీరు ఎడిటోరియల్ రాసిన రోజే మేము చిన్న స్కామ్, లిక్కర్ స్కామ్ కంటే ఇది రెట్టింపు 2, 3, 4, 5 పెద్ద స్కామ్ అని ఆధారాలతో ఊరికే వచ్చి కూర్చొని మాట్లాడిపోలేదు. ఆధారాలు మళ్ళీ ఆధారాలు ఇంటర్నెట్లో పెట్టాను. ఇవన్నీ అనధికారికంగా సేకరించిన ఆధారాలండి. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. అంటే చాలా తప్పులు ఉండొచ్చు. నా తప్పులు ఎంచండి అయ్యా బాబు, తప్పైందని చెప్పలేసుకుంటాను, ఇది తప్పని చెప్పండి. బికాజ్ ఐ డోంట్ నో ఈదర్. నేను ఆర్టీఐ రిక్వెస్ట్ ఎన్ని పెట్టినా ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోతే ఐ వెంట్ త్రూ అదర్ ఛానల్స్, అనధికారికంగా సేకరించినాయి. సో ఇట్ కుడ్ బి కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను తప్పని ప్రూవ్ చేయండి నన్ను. అంత పెద్ద ముఖ్యమైన విషయం. అండ్ నేను ఒక్కడనే కాదుగా, ఇప్పుడు ఏవి వెంకటేశ్వర గారు అంటే ఆయన కొంత గౌరవం ఉంది, ఆయన కూర్చున్నాడు స్టేజ్ మీద. ఇతర రైతు సంఘం నాయకులు కూడా కూర్చొని ప్రజలకి కరెంటు బిల్లు అంటే ప్రతి నెల మీరు కట్టే బిల్లు, మీ బిల్లులు నింగిన అంటున్నాయి. పెయిన్ఫుల్ అండి, ప్రతి ఒక్కరికి పెయిన్ఫుల్ అండి. నా ఫ్రెండ్ విజయవాడలో కమర్షియల్ ఆపరేషన్ 2 లక్షల రూపాయల బిల్లు వస్తే యూనిట్లు డివైడ్ చేస్తే 14 రూపాయలండి యూనిట్ బిల్లు. ఒక యూనిట్ 14 రూపాయలు పెట్టి ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కరెంటు బిల్లు నాకు పెట్టి దీని మీద వీడియో చేయని చెప్పారంటే నేను చేసేదానికంటే కూడా చక్రవర్తి గారు నాకంటే ఇంకెవరికంటే కూడా ఆయనకంటే గొప్పగా మనం చేయలేము, అన్ని ఆధారాలతో చేశారని మీ వీడియో లింక్ ఆయనకి షేర్ చేశాను. చాలా దురదృష్టం అండి. ఇది ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగింది. ప్రజలే కాదు, మీకు ఆర్థిక ఇవాళ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సచ్ ఎ హ్యూజ్ సెక్టర్ అండి. అది ఇండస్ట్రీ మీద కూడా మనం వెనకబడిపోయాం కదా.
ఇండస్ట్రీస్లో మనం వెనకబడిపోయాం కదా. ఇండస్ట్రీస్కి విద్యుత్తు ఎంత ముఖ్యం? మీరు 14 రూపాయలు వసూలు చేస్తారా? ఎట్లా నడుస్తాయి వ్యాపారాలు? విదేశాల నుంచి ఎవరో వస్తాడు, ఐటీ కంపెనీ. నో, ఎకానమీ గ్రాస్ రూట్స్ అండి. మీ పంచర్ షాప్ దగ్గర నుంచి కూరగాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఎవ్రీబడి ఇట్ హ్యాస్ టు బి ఎ వైబ్రెంట్ ఎకానమీ. వాళ్ళు ఎవరో వస్తే ఓ ఐటీ కంపెనీ పెడతాడు, 1000 ఉద్యోగాలు వస్తే 2000 మంది బాగుపడతారు. బట్ ఎకానమీ ఫర్ ద ఎంటైర్ ఎకానమీ టు వర్క్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హ్యాస్ టు బి లో. మీ ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉండాలి. ఉత్పత్తికి అయ్యే ఖర్చు, మనం చైనాతో పోటీ పడాలంటే చైనా వాడు ఇందా మనం ఎయిర్ కండిషనర్ అనుకుందాం, వాడికి ఒక 5000 అవుతుంది అనుకోండి, మనం 4500లో చేయగలగాలి. 4500లో చేయగలగాలి అంటే విద్యుత్ చాలా ముఖ్యమైనది. ఇతర సామగ్రి కూడా ఉంటుంది, బట్ ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్, నాట్ ద ఓన్లీ కంపోనెంట్. అదొక్కటే అనట్లేదు. ఎనర్జీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్, లేబర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్. ఇవన్నీ పన్నులు పన్నులు తగ్గించాలి. కానీ ఇటువంటి ధరలతో అసలు ఎట్లా చేస్తాం వ్యాపారం? బిజినెస్లు ఎట్లా నడుస్తాయి? ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది? ప్రజలు ఎట్లా సర్వైవ్ అవుతారు? అసలు ఏంటి బరి తెగింపు దోపిడీ? అసలు భయం లేకుండా అసలు 25 సంవత్సరాల కాంట్రాక్ట్ల అరాచకం ఏంటండి? ఏమన్నా అంటే ఏమంటారంటే 1000 కోట్లు అవుతాయి, ఎవడొచ్చి పెడతాడు పెట్టుబడి అంటే? అసలు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి 1000 కోట్లతో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా చేసి? ఇప్పుడు విమానాలు తయారు చేస్తున్నాడు, ఎయిర్లైన్ బిజినెస్ ఉంది, ఎట్లా పెడతారు? సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఉందండి, 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కియా వాడు వచ్చాడు, వాడికి మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ప్రతి సంవత్సరం నేను కార్లు కొంటా ఈ రేటుకని. ఎందుకు ఇస్తున్నారు మీరు? సోలార్ పవర్ 50 పైసలు దొరుకుతుంది డే టైం. ఎందుకు కొంటున్నారు మీరు? 3.5. ఇప్పుడు అదానీ సెకీ అదానీ ఒప్పందంలో ₹2.53 అంటే మన మంచి ప్రభుత్వం కేసేసింది. ఐ కాల్ ఇట్ ఇండియా కూటమి కాదు, ఎంఎంపీ ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం. అది మన మంచి ప్రభుత్వం హైకోర్టులకు ఇవాళ ఉందండి పిల్లు. పయ్యావుల కేశవ్ గారు వేసిన పిల్లు హైకోర్టులో ఉంది వాళ్ళ. ఏది? సెకీ అదానీ ఒప్పందానికి వ్యతిరేకంగా ₹2.53 దోపిడీ, 1,00,000 కోట్ల స్కాము. దాని తర్వాత ఆయన వేసినప్పుడు ఈ 1,750 కోట్ల రూపాయల లంచం విషయం మనకు బయటకు తెలియదు. ఇప్పుడు 1,750 కోట్ల రూపాయల లంచం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ₹3.311 కూడా కొంటున్నారు. మొన్న యాక్సిస్ ఎనర్జీ ఇంకా ఎక్కువ కొన్నారు. సరే, యాక్సిస్ ఎనర్జీ లేదా బ్యాటరీ ఉందన్నారు, గతంలో చేసుకున్న ఒప్పందం అన్నారు. కానీ అసలు ఈ 25 సంవత్సరాల ఒప్పందాల అరాచకం ఏంటో నాకైతే అర్థం. అసలు ఈ బ్యూటిఫుల్ బిజినెస్ శుభకర్ గారు, మీరు కూడా జర్నలిజం ఆపుకొని ఓ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని ఓ కాంట్రాక్ట్ తెచ్చుకోండి, జీవితాంతం కాలు మీద కాలేసుకొని కూర్చో. ఎందుకో చెప్పనా? బిజినెస్ అంటే ఏంటండి? మనం ఏదో ఒకటి తయారు చేస్తాం. హోటల్ రెస్టారెంట్ బిజినెస్గా మీరు తయారు చేయాలి, పొద్దున్నే లేవాలి, తయారు చేయాలి, కస్టమర్ రావాలి. వాడికి నచ్చకపోతే వాడు మళ్ళీ రాడండి. సో రోజు మీకు స్ట్రగుల్. కస్టమర్లు వస్తారా? నేను తయారు చేసింది తింటాడా? నా రెస్టారెంట్ నడుచుద్దా? జీతాలు ఇస్తానా? సోలార్ పెట్టుకున్నారనుకోండి, 20 సంవత్సరాలు గ్యారెంటీ. 20 సంవత్సరాలండి వ్యాపారం. మీ వ్యాపారం 20 సంవత్సరాలు నడుచుద్ది. సూర్యుడు ఉంటాడు. దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీ, రేటు ఫిక్స్డ్, 25 ఏళ్ళకి రేటు ఫిక్స్డ్. ఇవాళ ఇప్పుడు మనకు 18 రూపాయలు ఉండేది, ఇవాళ ₹2 వచ్చింది కరెంటు. పాత రేట్లకు ఇంకా కడుతున్నారండి చాలామందికి. పాత రోజులు 20 సంవత్సరాల క్రితం చేసుకున్న కాంట్రాక్ట్ ఇంకా కడుతూనే ఉన్నారు డబ్బులు. ఇవాళ గ్యారంటీ మీకు ఏ బిజినెస్ కానీ మీకు 25 సంవత్సరాల పాటు సేల్స్ గ్యారంటీ ఉంటుందండి. సేల్స్ గ్యారంటీ ఇస్తే వాడు ఆ గ్యారంటీ పత్రం తీసిపోయి బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటున్నాడు. ఇంకేముంది? అది సోలారు, ఇది గవర్నమెంట్, మనం ఇంకా కాలు మీద కాలేసుకొని ఎంజాయ్ చేయటమే. అసలు ఇంతకంటే మంచి వ్యాపారం లేదండి ప్రపంచంలో. ఇదే రైతులకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు మన గ్రిడ్ ఉందిగా, స్మార్ట్ మీటర్ పెట్టేసి వాడు ఎంత ఉత్పత్తి చేస్తే వాడికి నెలకి తీయండి. అది చేయం. మనకి మనకు 1000 కోట్ల కాంట్రాక్ట్లు, దాంట్లో కిక్ బ్యాక్స్. రైతుకి ఇస్తే రైతు డైరెక్ట్గా ప్రయోజనం కదా, రైతు కిక్ బ్యాక్ చేయలేడు. అసలు ఎంత సులువు అండి. ఇప్పుడు చాలామంది ఇళ్ల మీద ఇంటి మీద ప్యానల్స్ పెట్టుకుంటున్నారా? పెట్టుకొని గ్రిడ్ మీద వేస్తున్నారుగా పవర్. మీరు ఎందుకు రైతులు చేసుకోమనండి, శుభ్రంగా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే గ్యారంటీ ఉంటుందో, రైతులు ఉత్పత్తి చేస్తారో వాళ్ళ కోసం అంటే బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి. అటువంటి విధానంలో ఆలోచించాలి. కానీ మనకు ఎంతసేపు అండి వాళ్ళ మన రాజకీయ పార్టీలు మన మంచి ప్రభుత్వం గురించి అనట్లేదు, ఇతర ప్రభుత్వాలైనా ఇతర రాష్ట్రాలైనా పెద్ద కాంట్రాక్ట్ కావాలి, ఒక సెంట్రలైజ్డ్ 10,000 కోట్లు 20,000 కోట్లు, దాంట్లో మనకు కొంత మిగలాలి. ఇది ఇవాళ నడుస్తున్న విధానం, హోల్సేల్. అండ్ దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ వీ షుడ్ లుక్ ఎట్ ఏమంటే ప్రైవేటైజేషన్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రైవేటైజేషన్లో పోటీ తీసుకురావాలి, వ్యాపారాలు పోటీలు పడాలి. ఏది? మనుగడ కోసం. అటువంటి వాతావరణంలోనే మీకు ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుంది. మీరు క్యాపిటలైజేషన్
క్యాపిటలిజానికి మీరు మద్దతు ఇస్తారంటారు కదా, మీ సంస్థ, మీ భావజాలం దాన్ని ప్రోత్సహిస్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ, ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రజలకు సంబంధించి నష్టం జరగదంటారా? మొత్తం ప్రైవేట్ వ్యవహారమే చేసుకుంటూ వెళ్తే. లేదు, ఇప్పుడు మీకు నష్టం ఎక్కడైతే మీకు ప్రైవేటు వ్యవస్థలో పోటీ వాతావరణం ఉందో, ప్రజలకు నష్టం జరగకపోగా అపారమైన లాభం మీరు ఎక్కడ చూసుకున్నా కూడా. భారతదేశం మనకు బాగా స్పష్టంగా స్టార్క్గా కనిపించే ఉదాహరణ టెలికాం మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండేది. నాకు గుర్తుండి చిన్నప్పుడు బాంబేకి ఫోన్ చేస్తే పొద్దున 6ంటికి లేచి ట్రంక్ కాల్ పెట్టి ఓ 3, 4, 5 గంటలు కూర్చుంటే 5 గంటల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి కలిపేవాళ్ళు. ఫోన్ అప్లై చేసుకుంటే 10 ఏళ్ళు పట్టేది. వన్స్ వి లిబరలైజ్డ్, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. అదేవిధంగా బ్యాంకులు కూడా, ప్రభుత్వ బ్యాంకుల అరాచకం, అసలు సర్వీస్ భయంకరం. ఎప్పుడైతే ప్రైవేట్ చేసామో ప్రభుత్వ బ్యాంకులు కూడా కాస్త మెరుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే పోటీ వాతావరణం, ఎప్పుడైతే పోటీ సృష్టిస్తారో. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. చాలామంది అనుకోవడం అపోహ, ప్రైవేట్ స్కూళ్ళు దోచుకుంటున్నాయి అంటారు. దోచుకునేది ప్రభుత్వ స్కూళ్ళు. మీకు తెలియదు ఎందుకు? మీ జోబులో నుంచి ఇవ్వట్లేరు కాబట్టి. మన పన్నులతో నడిచేది. ఒక్కొక్క విద్యార్థి మీద 90,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ప్రైవేట్ స్కూల్లో మీకు సగం ధరకే వస్తుంది. అంతకంటే మెరుగైన చదువు ఎందుకు వస్తుంది? పోటీ. ప్రభుత్వ స్కూల్లో పోటీ లేదు, జీతాలు గ్యారంటీ, ఫలితాలు ఉన్నా లేకపోయినా జీతం వస్తుంది. ప్రభుత్వ స్కూల్ టీచర్లే వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించరు. మీరు అన్నయ్యని ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యి ఈజీగా కంటికి కనిపించాయి. కానీ మన సమాజం సంక్లిష్టమైన సమాజం. మతం ఆధారంగా కులం, ఆ కులం ఆధారంగా రిజర్వేషను ప్రక్రియ మొత్తం భారతదేశ వ్యాప్తంగా. మీరు చెప్పిన పద్ధతిలో ఈ ఉద్యోగాలు, టెలికాం ఎగిరిపోయింది, రేపమాపు రైల్వే ఎగిరిపోద్ది, ఈ ఆదాని పరమం అయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ రిజర్వేషన్స్ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ అణగారిన వర్గాలకు సంబంధించిన ఆ బడుగు బలహీన వర్గాల షేర్ ఇండైరెక్ట్గా కోల్పోయిన పరిస్థితి అనేది ఆరోపణ మీద మీ కామెంట్. చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 78 సంవత్సరాలు కూడా జీవితాలు బాగుపడలేదు. మరి రిజర్వేషన్లు పనిచేసాయా, పనిచేయలేదా? రాజకీయ కారణం. ఈవెన్ అంబేద్కర్ గారే ఆ రోజు చెప్పారు, ఇది సమస్య శాశ్వత పరిష్కారం కాదు ఇది అని. ఇంకెన్ని సంవత్సరాలు? ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. 1, 2, రిజర్వేషన్లలోనే మౌలికమైన సమస్య ఉంది. వాళ్ళ రిజర్వేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ చాలా పవిత్రమైన ఒక వ్యవస్థ, ఎవరూ ప్రశ్నించకూడదు అన్న ఆలోచన మన సమాజంలోకి గట్టిగా చొప్పించాం. రిజర్వేషన్లు పనిచేయట్లేవండి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రండి, కార్పొరేట్ హాస్పిటల్స్కి రండి, ప్రఖ్యాత డాక్టర్లను చూడండి. ఎంతమంది దళితులు ఉన్నారు నాకు చెప్పండి. ఏం చేశారు మీ రిజర్వేషన్లు? 1, 2, మీరు వైద్యానికి వెళ్ళేటప్పుడు డూ యూ వాంట్ టు గో టు బెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే డాక్టర్ కులం చూసి వెళ్తారా? అసలు వీ ఫర్గాట్ ఫండమెంటల్స్. ఒక ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్ ఒక ఉద్యోగిని హైర్ చేస్తుంది. రిజర్వేషన్ చూసి హైర్ చేస్తుందా, అతని స్కిల్ చూసి హైర్ చేస్తుందా? మన బాధ్యత ఏంటంటే సమాజంలో బాధిత వర్గాలు ఏ విధంగా ఎదగాలో మనం ఆలోచించాలి. రిజర్వేషన్స్ ఈజ్ నాట్ హెల్పింగ్. ఏం చేస్తున్నారు తెలుసా అంటే, రిజర్వేషన్లో వచ్చిన డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగులు అవుతున్నారు. ఎవరు నష్టపోయేది? ఎవరు? బీద బలహీన వర్గాలు. రిజర్వేషన్తో టీచర్లు అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి రావట్లేరు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభుత్వ టీచర్లు అవుతున్నారు. ఎవరికి చదువులు చెప్తున్నారు? బీద బడుగు బలహీన వర్గాలకు చదువులు చెప్తున్నారు. ఏమవుతుంది? ఇట్ ఈస్ అగైన్ ద సేమ్ సెక్షన్స్ దట్ ఆర్ సఫరింగ్. వీ హ్యావ్ టు రీవిజిట్, వీ హ్యావ్ టు రీథింక్. ప్రస్తుతానికి అది ఒక తేనెతో లాంటి పరిస్థితి, దాంట్లో రాజకీయంతో ముడిపడి ఉంది. బట్ ఎవరో మాట్లాడాలి. మరి ఇప్పుడు
మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అండి ఎవరు మాట్లాడరు. బికాజ్ ఆత్మహత్య సదృశ్యం ఈ విషయాలు మాట్లాడటం, రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడం. మరెవరు మాట్లాడాలి? కనీసం పౌర సంఘం మనలాంటి వాళ్ళని మాట్లాడకపోతే ఎప్పుడు వస్తాయి వాస్తవాలు బయటకి? ఎప్పుడు ప్రజల్లో వచ్చింది? నేను ఐఎమ్ నాట్ అగైన్, నేనేమంటున్నానంటే మీరు అనుకున్న ఫలితాలు మీ రిజర్వేషన్స్ ఇవ్వట్లేవు. మన దళితులు సమాజంలో పైకి రావాలంటే ఇతర మార్గాలు మనం వెతకాలి. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఏమండి? సో మీ ఫిలాసఫీలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది సేమ్ లెవెల్ ఫీల్డ్కి వచ్చే పరిస్థితే లేదంటారు? No, personally, it is a difficult problem, I admit. I would like to create a system. మెడికల్ కాలేజ్ నీట్ కదండి, నీట్ పరీక్ష జరిగింది అనుకోండి. మన జనాభాలో దళితులు ఒక 20% ఉన్నారనుకుందాం. 20% రిజర్వేషన్ కాదు, పరీక్షలో 20 నుంచి 15, సరే కరెక్ట్గా 20% ఎట్లా వస్తాయి? రావు కదా. పరీక్షలో 15 నుంచి 25% దళితులు మెరిట్లో రావాలి. అది అభివృద్ధికి సంకేతం. అంతేగాని స్కిల్ లేని వాడిని డాక్టర్ చేసి మేమేదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకోవటం మూర్ఖత్వం. వీఆర్ నాట్ డూయింగ్ దాట్, వీఆర్ మేకింగ్ దేర్ లైఫ్స్ వర్స్. దానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచించవచ్చు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి సరైన, ఇప్పుడు దళితులు ఎక్కడ చదువుతున్నారండి? కాన్వెంట్ స్కూళ్ళలో ఓక్రిడ్జలు చదువుతున్నారా? ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళండి, అంత వాళ్ళే ఉంటారు. దళితులు, ఆదాయం లేని వాళ్ళు, నిస్సహాయులు, తండ్రి తాగుపోతాయి, వాడు పిల్లల్ని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ స్కూళ్ళలో ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేని వాళ్ళు, ప్రైవేట్ ఫీజుని భరించిన వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్ని ఆశ్రయించే పరిస్థితి. ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి? ఇంకా అడుక్కి వెళ్ళాలి. మీరు అయ్యే పనికి మాలిన స్కూళ్ళలో చదువుతూ మళ్ళీ మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీ అన్స్కిల్డ్ డాక్టర్లు చేసి వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఒకటి. ఏమండి? స్కిల్ లేని, ర్యాంక్ లేకుండా మెడిసిన్లోకి వచ్చి ఒకడేమో విపరీతంగా చదివి చాలా హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మామూలుగా ఉంటుందండి మీకు? ఒకటే క్లాస్లో కూర్చొని ఉంటాం, మీకేమో వాడు చదివినంత వాడుకున్నంత నాలెడ్జ్ మీకు ఉండదు. మళ్ళీ మీరు అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేశారుగా. అగ్రవర్ణాలోడేమో వాడు గట్టిగా చదివి వచ్చి ఉంటాడు, సో అగ్రవర్ణం వాడేమో సుపీరియర్, మళ్ళీ వీడు ఇన్ఫీరియర్. వీఆర్ పర్పెచుయేటింగ్ ఇట్. సమ్వేర్ ఇట్ హ్యాస్ టు చేంజ్. అట్లీస్ట్ డిస్కషన్ జరగాలి. దళితులకి నీట్లో 25%, మెరిట్లో సీట్లు ఎట్లా రావాలి అది చెప్పండి. దట్ షుడ్ బి అవర్ గోల్. నాణ్యమైన విద్య మెరిట్లో రావాలి. ఏ విధంగా రావాలి? ఈ విధంగా చదివితే రాదుగా. ఫస్ట్ వీ నీడ్ టు గెట్ దీస్ పీపుల్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్. సార్ మీకు నచ్చదు నేను చెప్పే, అందరికి విపరీతమైన కోపం వస్తుంది చెప్తే. అదేదో మీరు రిజర్వేషన్స్కి దళితులకి వ్యతిరేకం, బడుగులకు వ్యతిరేకం, రిజర్వేషన్స్కి చక్రవర్తి గారు వ్యతిరేకం అనే భావన కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా తప్పు అర్థం చేసుకున్నాం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇది కాదు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఇది కాదు. ఎప్పుడు ఆ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంటే మీ ఐఐటీల్లో, నీట్లో అందరితో పాటు వీళ్ళకి ఎప్పుడైతే వస్తే అది అభివృద్ధి. దానికి రావాలంటే మనం చిన్నప్పటి నుంచే సరైన ఫౌండేషన్ పడాలి, సరైన చదువులు రావాలి, నాణ్యమైన చదువు ఇవ్వగలగాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలైనా, ప్రభుత్వ ఆసుపత్రులైనా, ప్రైవేటుకు ధీటుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ నాణ్యమైన వసతి, ఆ బోధన ఉండాలంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, పోటీ లేని ప్రభుత్వ వ్యవస్థలో నాణ్యమైన సేవలు అందటం అనేది చాలా కష్టమే కాదు, అసహజం. ఎప్పుడైతే మీకు పోటీ ఉండదో, ఎప్పుడైతే మీ ఉద్యోగం గ్యారంటీనో, ఎప్పుడైతే ఫలితాల ఆధారంగా మీ జీతం కానీ మీ వ్యాపారం కానీ నడవదో, అంటే ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల చదువు మీద మీ జీతం ఆధారపడదు, ఫలితాల మీద ఆధారపడదు, అసలు విద్యార్థులు వస్తున్నారా లేదా అన్న దాని మీద ఆధారపడదు. అదొక ఒక వింత వ్యవస్థ. దాంట్లో 10 లక్షల చిన్నారులు ఉన్నారు ఇవాళ. మరి తక్కువ ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్కరి మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ దట్ ఈజ్, అండ్ ఇక్కడ పడనప్పుడు మీకు తర్వాత విద్య మాత్రం ఎట్లా వచ్చింది? ఐఎమ్ సెయింగ్ ఐ వాంట్ దీస్ చిల్డ్రన్ టు స్టడీ ఇన్ గుడ్ ప్రైవేట్ స్కూల్ వేర్ స్కూల్స్ ఆర్ కంపీటింగ్.
ఇప్పుడు విదేశాల్లో ప్రభుత్వ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. కానీ అక్కడ ప్రభుత్వ స్కూల్స్లోనే ఎక్కువ ఫలితాలు, మెరిట్ అంతా క్రీమ్ అంతా పబ్లిక్ స్కూల్ నుంచే. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, అక్కడ చదివే ప్రైవేట్ స్కూల్స్ ఓన్లీ డబ్బున్నాళ్ళు, ధనికులు. ప్రైవేట్ స్కూల్స్ రిజల్ట్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్సే అద్భుతమైన ప్రతిభ ఉన్న పిల్లలు అక్కడి నుంచి వస్తారు. అది ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? ఆస్ట్రేలియాలో నేను ఉండలేదు, పబ్లిక్ ఫ్రీ అది. ఆస్ట్రేలియా గురించి నాకు అవగాహన కాస్త తక్కువ. కానీ అమెరికా కూడా మీరు చెప్పిన విధంగానే పబ్లిక్ స్కూల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బట్ ఇట్స్ ఎ డిజాస్టర్. భారతీయులు అమెరికాలో ఉండి అమెరికాలో ప్రభుత్వ విద్య పబ్లిక్ స్కూల్ అద్భుతంగా ఉంటుందని చెప్తుంటారు ఇక్కడ. ఎందుకంటే భారతీయులు అమెరికాలో చాలా సంపన్నులు. సగటు అమెరికన్తో పోలిస్తే భారతీయుల ఆదాయం చాలా ఎక్కువ అమెరికన్స్ కన్నా కూడా. కాబట్టి మంచి మంచి నైబర్హుడ్స్లో ఉండి, ప్లస్ మన భారతీయులకి చదువులు పిచ్చి. కాబట్టి వీళ్ళు ఎక్కడ పోయినా ఎక్కడ మంచి స్కూల్ ఉందో చూసుకొని అక్కడ జాయిన్ అయ్యి, అబ్బా ఏంటి ఇంత గొప్పగా ఉంది అమెరికా, అది ఏంటి చదువులు, అద్భుతమైన చదువులు అనుకుంటారు. నాట్ ట్రూ. దెర్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ అమెరికా వేర్ పబ్లిక్ స్కూల్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఎస్పెషల్లీ ఇన్నర్ సిటీ స్కూల్స్ అంటారు. వయలెన్స్, డ్రగ్స్, సెక్స్, హారబుల్ సిచ్యువేషన్. టీచర్లు అసలు అక్కడ పనిచేయడానికి భయపడతారు. అయినా అక్కడ పబ్లిక్ స్కూల్స్ ఎందుకు ఉన్నాయంటే, ఫస్ట్ అక్కడ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ హై. మీరు ట్యాక్సులు కట్టేదే, లోకల్ ట్యాక్సెస్ అంటాం, కట్టేదే స్కూళ్ళకి. ఆ డబ్బులు నేరుగా స్కూళ్ళకి వెళ్తాయి. 1. రెండవది, అక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డీసెంట్రలైజ్ సిస్టమ్. మనలాగా సీఎంఓ ఆఫీస్ నుంచి అన్నీ నడవు. స్కూళ్ళు అక్కడ నడిచేది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటు, యాక్టివ్ లోకల్ కమ్యూనిటీస్ నడిపిస్తాయి. ఉదాహరణకు తీసుకోవాలంటే మన దగ్గర నడవాలంటే, మన దగ్గర పోల్చుకోవాలంటే మన పంచాయతీరాజ్, మన సర్పంచ్లు, మండలు, ఆ లెవెల్లో పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి నడిపిస్తుంటారు స్కూల్స్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఇక్కడ ఒక పక్క ట్యాక్సులు కడుతూ స్కూల్కి, మళ్ళీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలంటే చాలా కష్టం. కాబట్టి గత్యంతరం లేక చాలామంది పబ్లిక్ స్కూల్లో చదివిస్తారు. కానీ ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్, వాళ్ళ 7-8-9% మంది పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి చదివించుకుంటున్నారు. పబ్లిక్ స్కూల్లో చదివించే పరిస్థితి లేక ఇంటి దగ్గర హోమ్ స్కూలింగ్ ఈజ్ లైక్ ఎ బిగ్ థింగ్ నౌ. హోమ్ స్కూలింగ్ ప్లస్ చార్టర్ స్కూల్స్. చార్టర్ స్కూల్స్ అంటే నేను ఇందాక చెప్పిన సొల్యూషన్. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళకి నచ్చిన దగ్గర చదువుకోమంటాం. ఇప్పుడు ₹1,00,000 ఖర్చు పెడుతుందండి. అదే తల్లిదండ్రులు ₹1,00,000 ఇచ్చి, ఏది ₹1,00,000 కాదు, ఒక చెక్ ఇస్తాం, స్కూల్ చెక్ అంటాం, స్కూల్ వౌచర్ అంటాం. నీకు ఇష్టం దగ్గర చదివించుకోండి మీ పిల్లల్ని, నీకు నచ్చిన స్కూల్ తీసుకు. ఓకే, ఈ మా స్కూల్లో చదివిస్తావా, ప్రభుత్వ స్కూల్లో చదివించుకో, లేదా ఆ పక్కన ఇంకో ప్రైవేట్ స్కూల్లో చదువు, నీ ఇష్టం. ఇగో నీ మీద ఎట్లా ఖర్చు పెడుతున్నాగా ప్రభుత్వం. ఈ 30-40 లక్షల మంది చిన్నారులు ఆంధ్రాలో, ఓ 30 లక్షలు తెలంగాణలో, 60-70 చిన్న సమస్య కాదండి ఇది, 70 లక్షల చిన్నారుల సమస్య, వాళ్ళ భవిష్యత్తు సమస్య. ₹1,00,000 ఒకరి మీద ఖర్చు పెడుతున్నాగా, ఇదో ₹1,00,000 చెక్కు. ఈ చెక్ ఏంది, స్కూళ్ళలోనే పనిచేస్తుంది, నీ నచ్చిన స్కూల్లో చదువుకో. అదొక వ్యవస్థ. ప్రభుత్వ స్కూల్లో ముయ్యాల్సిన అవసరం లేదు. పోటీ పడండి అందరితో పాటు పోటీ పడండి. తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడ చదివించుకోవాలి పిల్లలు. ఈజ్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఆస్ట్రేలియా గురించి నేను చెప్పలేను, ఎందుకంటే ఆస్ట్రేలియా నేను స్టడీ, ఇవి చాలా లోతైన సబ్జెక్ట్స్. బిఫోర్ వీ జంప్ టు కంక్లూజన్, చాలా అద్భుతంగా పనిచేస్తుందంటే అసలు మీరు అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఉందా? వెన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం అసాధ్యమైన పని అయినప్పుడు, బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు, మీకు ఎవరితో పోలుస్తారు? పోల్చడానికి లేదుగా. అమెరికాలో కూడా అంతే, ప్రైవేట్ స్కూల్లో చాలా తక్కువ మంది పంపిస్తారు. ఎందుకంటే ఫీజు 60-70 వేలు ఉంటుందండి సంవత్సరానికి. $60,000-70,000 అంటే ఒక మనిషి జీతం వెళ్ళిపోద్ది దానికి. ఆఫ్టర్ ట్యాక్స్ డబ్బులు కట్టాలి కదా మనం. ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు అంటే ఈ భార్యాభర్త సంపాదిస్తుంటే ఒక డబ్బు మొత్తం ఒక విద్యార్థి చదువుకే సరిపోద్ది. కాబట్టి దెర్ ఇస్ నో కంపారిజన్. బట్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ బెటర్ దేర్, బట్ దే కాస్ట్ మోర్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ వాట్ ఐమ్ సేయింగ్, గివ్ చాయిస్. ఇప్పుడు మీ ప్రభుత్వ స్కూల్ అంత గొప్పగా ఉన్నప్పుడు చాయిస్ ఇవ్వండి. ఇక్కడన్నా చదువుకోండి, అక్కడన్నా. అసలు టీచర్లే చదివించట్లేరండి పిల్లల్ని. మీ ఏ రాజకీయ నాయకుడు చదివిస్తున్నారు చెప్పరా ప్రభుత్వ స్కూళ్ళలో? ఏ ప్రభుత్వ అధికారి పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు? ఏ ప్రభుత్వ స్కూల్ టీచర్ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు? ఇంకా అంతకంటే మీకు ఏం కావాలి ఎవిడెన్స్? అండ్ నేనేదో చిన్న విషయం గురించి మాట్లాడట్లేదు, 70 లక్షల చిన్నారుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. 70 లక్షల చిన్నారుల భవిష్యత్తు.
ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను ఏదో ఆషామాషిగా మాట్లాడలేదు. మరి అంత ముఖ్యమైన సమస్య గురించి మనం అసలు కొంచెం లోతుగా ఎట్లా పరిష్కారాలు ఆలోచించకపోతే ఎట్లా? ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ విత్ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్స్. ఇట్ గోస్ బ్యాక్ టు యువర్ రిజర్వేషన్స్ క్వశ్చన్ ఆల్సో. వాళ్ళకి ఎందుకు రావట్లేవు సీట్లు? భారతదేశం స్వాతంత్రం 78 ఏళ్ళు అయిందండి. మీరు రిజర్వేషన్లు ఇస్తా పోతున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన సమాజాన్ని విడదీస్తున్నాంగా. ఇదివరకు మంచి ర్యాంక్ వచ్చింది, ఇంకొకరు మంచి ర్యాంక్ రాలేదు. చిన్నారులు పిల్లలే కదా. ఇప్పుడు మనం అంటే నాకు దగ్గర 53 ఏళ్ళు నాకు. వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ అయిపోతుంది. వాడు 17-18 ఏళ్ళు వాడు ఉంటాడు. వాడికి ఎంసెట్లో బ్రహ్మాండమైన ర్యాంక్ వస్తుంది, ఇంకోటి రాదు. వీడికి మంచి బ్రాంచ్లో వచ్చింది, వాడికి అసలు సీటే రాదు. ఆ బిటర్నెస్ ఏంటి సమాజంలో? వీఆర్ క్రియేటింగ్ దోస్ డిఫరెన్సెస్. ఎప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటున్నాం? దీస్ షుడ్ బి సాల్వ్డ్. ఎంతసేపు ఊకదంపు మూసే రిజర్వేషన్లు. మొన్న కవిత గారు అంటున్నారు, ఇప్పుడు మరి టీఆర్ఎస్లో ఉన్నారా, సస్పెండ్ అయ్యారు కదా, బీసీలకు 42% ఉంటుంది. ఏంటిది? ఎంతసేపు ఓట్ల రాజకీయమేనా? అడిగిన బీసీలు అంటే ప్రేమ? వీళ్ళు ఐఎమ్ టెలింగ్ యూ, ఈ రాజకీయ నాయకులు ఎవరు కాళ్ళ మీద అంటే కారిపోవట్లేదండో. మీరు ఏదో వీళ్ళని ఏదో ఉద్ధరించాలనే ఆలోచన వాళ్ళకు ఉందనుకుంటే మాత్రం యూఆర్ అబ్సల్యూట్. వాళ్ళు ఓట్లు కావాలి, ఓట్లు, నాకు ఓట్లు కావాలి కాబట్టి దళితులు అని కొట్టుకుంటాం, బీసీలు అని చెప్తాం. ఇదంటే ఇంకా సమాజంలో ఈ మనస్పర్ధలు పెంచుతాం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ 78 years is a very long time. We have to go back and say, ఇది పనిచేయట్లేదు, మార్పు రావాలి. We have to question everything. Reservations are not working. And what is the solution? మీరు నీట్లో ఐఐటీలో 25% సీట్లు దళితులకు మెరిట్ మీద రావాలి. అది మీ కొలమానం. దట్ ఈజ్ యువర్ బెంచ్ మార్క్. ఎట్లా వస్తాయి చెప్పండి? వీ షుడ్ ఆల్ టాక్. ఏం చేస్తే వస్తాయో. ఆ సమస్య మూలాల్లోకి వెళ్లకుండా ఈ ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచన ఓట్ల వైపు పరిగెడుతున్న పరిస్థితి హిందుస్థాన్ చరిత్ర ఇలా సాగుతూనే ఉంటుందంటారు. శుభకర్ గారు, మీకు అసలు హోప్ ఉందా? మానవ సమాజం అండి చాలా తక్కువ కాలంలో ఈ వందల వేల సంవత్సరాల చరిత్రలో వెనక్కి వెళ్ళటం అనేది చాలా తక్కువ. సమాజం ఎప్పుడూ ప్రగతే. మనం కూడా చూస్తే వీఆర్ ప్రోగ్రెసింగ్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ బిహైండ్. 1, 2 హోప్ కాదు, వీఆర్ ఆల్వేస్ గెటింగ్ బెటర్. వెన్ వీ డోంట్ గెట్ బెటర్ అంటే మానవ సమాజం మెరుగు కానప్పుడు మానవ సమాజం అంతరించిపోతుంది. విల్ బికమ్ ఎక్స్టింక్ట్. ఒక మానవ జాతి అనేది చచ్చిపోతుంది. సో దెర్ ఈస్ ఆల్వేస్ హోప్. ఈ సమస్యని ఈ కులం, మతం, ఈ రిజర్వేషన్, ఇది ఒకదానికోటి ఇంటర్లింక్, అన్ని లింక్డ్. చాలా లోతైన మార్పు వస్తుంది, భూమి లోతులు మార్పు వస్తుంది. నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మార్పు వేగంగా రావట్లేదని. 1980 ఇందాక చెప్పాను కదా, చైనా మనకంటే 4.5 ఇంతల ముందుకు వెళ్ళిపోయింది. 400 అంటే మనం 1,00,000 సంపాదిస్తాడు, 4.5 లక్షలు సంపాదిస్తున్నాడు చిన్న 40 సంవత్సరాల స్పాన్లో. మరి హోప్ ఉందిగా. యూ కెన్ సీ దెమ్, దే హెవ్ డన్ ఇట్. మనం కూడా చేయగలంగా. మన రైలు 160 హై స్పీడ్ అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. వాడు పర్ అవర్ 500 చూపించాడు. అదే. సో వీ హ్యావ్ టు గ్రో ఫాస్టర్. మనమేమి వెనక్కి వెళ్ళిపోవట్లేము. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, బట్ వీ కెన్ మూవ్ మచ్ ఫాస్టర్. మానవ సమాజం ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకే వెళ్తోంది. కొన్ని దేశాలు వేగంగా వెళ్తున్నాయి, కొన్ని దేశాలు అందుకోలేకపోతున్నాయి. సరే, కొన్ని ఆఫ్రికాలో దేశాలు నాశనమైనది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, ఇట్ హెస్ గోన్ ఇన్ టు స్టోన్ ఏజ్. దే లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆల్సో, నైజీరియా, ఇట్లాంటి కొన్ని దేశాలు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో వాస్తవానికి ఆంధ్రుల ప్రగతి 2014 నుంచి కుంటుపడింది. దాన్ని ఆయన వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి. 100%. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బ్రాడ్లీ ఇట్ ఈస్ మూవింగ్ అప్. ఆయన రాక్షస పాలన అంతమైంది, ప్రజలు గుణపాఠం నేర్పారు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం మెరుగైంది. అసలు దాంట్లో ఐ డోంట్ క్వశ్చన్ ఇట్. ఇట్స్ ఎ బిజినెస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. వాళ్ళకి చేతనైనంతలో వాళ్ళ ఆలోచన పరిధిలో వ్యాపారాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో, బెంగళూరులో ఒక వ్యాపారస్తులు బెంగళూరు రోడ్ల గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతా ఉంటే లోకేష్ గారు ఎమ్మటే ట్వీట్ చేశారు, రండి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం, మా దగ్గర మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టామని. సో దిస్ గవర్నమెంట్ జనరల్లీ ఈజ్ ఏ ప్రో బిజినెస్. కానీ ఎంతసేపు ఆ పెద్ద కంపెనీలో తీసుకొస్తారు. మౌలికంగా వ్యాపారాలను ఎట్లా
ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లో ఐ డోంట్ థింక్ దే ఫోకస్. గ్రాస్ రూట్స్ నుంచి కింద నుంచి డెవలప్మెంట్ రావాలి అంటే సరైన వాతావరణం సృష్టించాలి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే కరప్షన్, అసలు ఏ పని కాదండి లంచం లేకుండా. పోలీసు స్టేషన్ పోతే లంచం లేకుండా ఏ పని జరగదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లంచం లేకుండా ఏ పని జరగదండి. వాటర్ కనెక్షన్ కావాలంటే లంచం లేకుండా జరగదండి. అసలు ఇట్లా చెప్తూ పోతే మీ ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా లంచం అండి. అసలు ఆ లంచాల స్టోరీలు చెప్తే ఎంత భయంకరం. అసలు ఎవరు మాట్లాడరు ఏంటండి? అంటే సామాన్యుడికి ఇదే కదా. ఒక హక్కులాగా ఆ లంచం తీసుకోవడం హక్కులాగా ఆ బ్లడ్లో కలిసిపోయిన అసలు ఏంటి ఈ పీక తినటం? అసలు ఆస్తులకు రక్షణ లేదండి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో. వీడిది వాడికి రాస్తారు, వాడిది వీడికి రాస్తారు. ఏంటి ఆ రాజకం? ఆస్తి హక్కు అనేది ఈజ్ అ ఫండమెంటల్ పిల్లర్ ఫర్ ఏ సొసైటీ. ఒక సమాజం నడవటానికి ఆస్తి హక్కు ఇప్పుడు మీ కారు ఉందండి బయట, ఏం ప్రూఫ్ మీదని నేను తీసుకొని పోతాను. ఏంటి ఆస్తి హక్కు ఎక్కడుంది? ఓ కాగితంలో ఉంటుంది క్రోడీకరించి. దాన్ని కాపాడటానికి ఎవరిని తీసుకెళ్తే ఏం చెప్తారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఇది నా ఆస్తి ఒకటి దొంగలు ఇచ్చాడని. వీళ్ళు ఏంటండి అసలు అసలు ఒకటి ప్రాపర్టీ ఒకటి రాసేస్తారు, దానికి గ్యారంటీ ఉండదు ఎక్కడుందో. మీరు తీసుకెళ్ళి 22 ఎలా వేస్తాడు మీకు వాడికి ఇష్టం లేకపోతే. ఇంకో మార్చేస్తాడు 22 ఓ సర్వే నెంబర్ ఇంకో నెంబర్ వేస్తాడు. అసలు మీరు పోలీస్ స్టేషన్ పోతే సుభకర్ గారు నేను చెప్పలేనండి, నరకయాతనండి. ఊళ్ళలోనేమో అసలు న్యాయం చేసేవాడు లేడు, అంటే వ్యవస్థ లేదు. గ్రామాల్లో పాత రోజుల్లో మీ పక్కనోడి పశు వచ్చి మీ చేనులో వేసింది అనుకోండి, ఓ బందెల దొడ్డను ఏదో ఉంటుంది, మరి ఆంధ్రాలో ఏమంటారు నాకు తెలంగాణలో బందెల దొడ్డు ఏదో అంటారు, తీసుకెళ్ళి కట్టేస్తే పెద్ద మనుషులు వస్తారు కూర్చుంటారు, ఓ తీర్పు వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఏమీ లేదండి. మా ఊళ్ళో ఆటో వాడు బైక్ను గుద్దుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్తారు, ఇద్దరి దగ్గర దోచుకుంటారండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని పెడతారండి, దోపిడీ అండి. కేసు వస్తే సంబరాలు పోలీస్ స్టేషన్లో. 7-8 లక్షలు మీకు తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే 7-8 లక్షలు ఖర్చు, జైలుకి వెళ్తారు మీరు వారం 10 రోజులు. పోలీసులు హ్యాపీ. మా దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో ఎదురుగా ఇంకో ఆటోను ఇంకో బైక్ వచ్చి గుద్దింది. బ్యాడ్ లైన్ చూడండి, ఎన్ని రోజులు తిరిగాడండి పోలీస్ స్టేషన్కి. చివరికి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు, ఓ కేసు పడేస్తారు, కేసులో కోర్టులో వేసేస్తారు, అంతే, ఫినిష్, నథింగ్. వాడితో సెటిల్మెంట్ చేసుకుంటారు, వీడిని పీడిస్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారండి. ఇన్ని కష్టాలు ఉంటాయి. నేనే ఉన్నానంటే ఇవేవి మన నాయకులు మాట్లాడరండి. 24 గంటల నీళ్ళ గురించి మాట్లాడరు, డ్రైనేజీలు మాట్లాడరు, రోడ్లు మాట్లాడరు. ఇవాళ హైదరాబాద్లో మెట్రో ఉంది, వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది, వాడు చేతులు ఎత్తేసాడు నడపలేదని. మెట్రో కట్టారండి, రాయదుర్గం లాగుద్ది. మీరు ఎక్కడో హయత్ నగర్లో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి హయత్ నగర్ నుంచి మళ్ళీ మీరు ఎల్బీ నగర్ దాకా రావాలి. ఏది కారో మోటార్ సైకిలో ఆటోనో ట్యాక్సీనో ఎక్కి మళ్ళీ అక్కడ దిగితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కనెక్షన్ ఉండదు, అటు సత్వా వైపు ఇన్ఆర్బిట్ మాల్ వైపు కనెక్షన్ ఉండదు, ఏమీ ఉండవు. ఎవరు వాడట్లేరు అసలు ఎందుకంటే కట్టలేరు, మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ప్రభుత్వాలు బికమ్ ఈ ప్రజలకు ఉన్న సమస్యలు మీద అలవాటు అయిపోయింది మనకి. ఇంక అది యూ గాట్ ఎ న్యూ స్టేట్. పోలీస్ స్టేషన్ అంటే ఇట్లే ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ డబ్బులు ఇక్కడ నడవదరా, బిల్డింగ్ పర్మిషన్ కావాలి, ఏం చేస్తాం, ఇవ్వాలి. ఇండస్ట్రీ అనుకోండి, పొల్యూషన్ వాడికి ఇవ్వాల్సిందే డబ్బులు. ఇంకా ట్యాక్స్ వాళ్ళ గురించి మీకు చెప్పనవసరం లేదు. అసలు ఆ ట్యాక్స్ రాజకం మామూలు రాజకం కాదు. జిఎస్టీ నంబర్ నేను వ్యాపారం చేస్తా, ట్యాక్స్ కడతా అని మీరు అప్లై చేస్తే ఆ నెంబర్ ఇవ్వడానికి మీరు డబ్బులు కట్టాలి. ఇది కోట్లాది ప్రజలను పీడిస్తున్న సమస్యలండి. వీటి గురించి మాట్లాడకుండా మనం ఉచితంగా నీకు బస్ ఇస్తా, ఇంకా పెద్ద కంపెనీలు తీసుకుని, నాకు అసలు ఏమాత్రం అభ్యంతరం లేండి. కంపెనీలు ఐఎమ్ ఆల్ ఇన్ ఫేవర్ బికాజ్ వండర్ఫుల్ ఎంప్లాయ్. నేను హైదరాబాద్ చూస్తున్నాను కదా, ఎంతమందికి ఉపాధి కనిపించిందండి హైదరాబాద్ వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ, వెరీ హ్యాపీ. బట్ ప్రజలను పీడించే సమస్యల్ని ఇంక ఇట్లా ఎన్ని రోజులు మురగబెట్టుకుంటాం? దెర్ ఆర్ మెనీ సొల్యూషన్స్. ఇదేమి క్లిష్టమైన అసాధ్యమైన సమస్యలేం కాదు. ఏం చేస్తాం మనం? అరే ప్రపంచంలో అందరికంటే చక్కగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ నడుస్తుందో చూడండి. 3-4 దేశాలు చూస్తాం. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల తగలబెడుతున్నారు కదండి. ఒక కంపెనీని పిలిచి, చాలా కంపెనీలు స్ట్రాటజీ కంపెనీలు, వాళ్ళకి 2 కోట్లు ఇస్తాడు, ప్రపంచం మొత్తం స్టడీ చేసి మంచి ప్రతిపాదన ఇస్తాడు, ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ప్రపంచంలో ఈ దుర్మార్గపు విద్యుత్ వ్యవస్థ కాకుండా చక్కగా ఎవరు మేనేజ్ చేస్తున్నారు? హాంకాంగ్ ఉంది, యూకే ఉంది, ఢిల్లీలో కూడా కొంత ప్రైవేటీకరణ చేశారు, దాంట్లో అనుభవాలు ఏంటి,
ఏ దేశాల్లో బాగా చేస్తున్నారు, ఏ దేశాల్లో అవినీతిని ఎట్లా ఎదుర్కొన్నారు, ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఏమీ లేవు. పోలీస్ వ్యవస్థ అంతే. పోలీస్ వ్యవస్థ అంటే అసలు నాకు భయం. అది ఎవరన్నా పోలీసు స్టేషన్లో పోవడానికి అసలు నాకు న్యాయం జరుగుతుందని పోయి వెళ్ళేవాళ్ళు అసలు చాలా తక్కువ. ఇది ఇప్పటి వరకు నల్లమోతు చక్రవర్తి గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం భారతదేశం సమగ్రంగా అన్ని సమస్యలు, ప్రాథమిక హక్కులు, విద్య, వైద్యం, స్వేచ్ఛ వాతావరణం, అది వ్యాపారమైనా పరిపాలన అయినా, పాలనలో పారదర్శకత ఉండాలి, ప్రభుత్వం నుంచి నాణ్యమైన సేవలను పొందటం ఈ దేశ పౌరులుగా మన హక్కు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్స్ ప్రక్రియ గురించి అతి సున్నితమైన, అతి సంక్లిష్టమైన ప్రక్రియలో లోపాలని ఆయన సవివరంగా ఎత్తి చూపారు. రిజర్వేషన్స్కి అనుకూలం, వ్యతిరేకం, రిజర్వేషన్స్ తీసేయాలి, కొనసాగించాలనే చర్చ కాదు ఇది. దాంట్లో ఉన్న 70 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఆశించిన ప్రగతి ఎందుకు కుంటుపడింది, అక్కడ మళ్ళీ రిపేర్ చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఖచ్చితంగా ఉంది. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కుర్చీ కోసం రిజర్వేషన్స్ ఆట, కుర్చీల ఆట ఆడుతున్నారు అనేది చక్రవర్తి గారి మాటల్లో మన ప్రేక్షకులు అర్థమయ్యే విధంగా చెప్పారు. మీరు ఆల్ ది వే విజువల్ స్టూడియోకి వచ్చి ఇంతసేపు మా ప్రేక్షకుల కోసం ముచ్చటించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు చక్రవర్తి. శివకర్ గారు, విజిల్ ఛానల్తో పాటు మీరు తెలుగు ప్రజలకి అపారమైన సేవ చేస్తున్నారు. ఈరోజు నిష్పక్షపాతంగా వాస్తవాలు చెప్పే వార్త మాధ్యమాలు చాలా తగ్గిన నేపథ్యంలో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న సేవ అభినందనీయం. నన్ను ఈరోజు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.